49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. విదేశాల నుంచి వచ్చేసారు కదా, అయినా హ్యాపీగా ఉన్నారా? వచ్చేసి కూడా 20 years అవుతుంది. అదే 20 years. ఆ రోజున్న పొజిషన్తో పోల్చుకుంటే 20 years ఈ సర్వీస్లో ఇంకా ఒక స్థాయికి పోయిండొచ్చు. నల్ల మనోహర్ రెడ్డి మోర్ దెన్ పొలిటీషియన్ కన్నా ఎక్కువ సామాజిక సేవకుడు అని మీరు అనుకుంటున్నారా, ప్రజలు అనుకుంటున్నారా? కానీ మీతో డబ్బులు ఉన్నంత మాత్రాన నేను కాలు వేస్తా అంటే పర్మిషన్ రాదు, రోడ్డు వేస్తా అంటే పర్మిషన్ రాదు కదా. మీరు సేవ చేయగలరు, అభివృద్ధిని చేయలేరు. అభివృద్ధి చేయాలంటే చట్టసభలో ఉండాలి. నేను నమ్ముకున్నది కేటీఆర్ గారు నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఇప్పటికీ. కేటీఆర్ గారు మిమ్మల్ని నమ్మారా? పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు సర్వీస్ అంటే ఏంటంటే మభ్య పెట్టడం, మందు తాగియడం, ఎలక్షన్లు అయితే డబ్బులు పంచు. మీరు అదే చేస్తున్నారు కదా ఇప్పుడు. నాకు బలం ఉందా లేదని నా ప్రజలే నా బలం, మంచి నా బలం, నేను చేసే సర్వీస్ అయినా బలం. ఇంత ఉన్న మీకు కనీసం ఒక కార్పొరేషన్, ఎవరెవరికో కార్పొరేషన్ ఇచ్చినారు తెలంగాణలో. నాగరాజు గారు, ఈ సబ్జెక్ట్ మీకు సంబంధం లేదండి. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో. దాసరి మనోహర్ రెడ్డి గారు ఉండగా సిట్టింగ్ ఉంది తప్పించి మీకెందుకు టికెట్ ఇస్తారు అసలు? సమాజ హితం కోసం నా ఆదాయంలో సగం ఇస్తున్నాను. ఏ లీడర్ ఇస్తున్నాడో రమ్మనండి. అనేది ఒక పెద్ద క్వాలిఫికేషన్. లీడర్ అంటే సాయం చేయాలి. మా దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితి అంటే కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, కేసులు పెట్టుడు. మీ ఫ్లెక్సీలను మీరు కట్టిన గంటలోపే తీసి అవతల పడి ఇచ్చారు ఎమ్మెల్యే గారు. మీ వంతు మీరేం ప్రశ్నించలేకపోయి ఇంకా మీరేం పోరాటం చేస్తారు? టైం వచ్చిన రోజు అందరు వస్తారు, అందరు ముందుకు వస్తారు. మనోహర్ రెడ్డి బలం ఏంది, బలగమైందని మీరు చూస్తారు. ఇదంతా కూడా మీరు ఎమ్మెల్యే టికెట్ పై ఫోకస్ తోనే చేస్తున్నారా? మంచి చేసి లీడర్ కావద్దా? మభ్యపెట్టి లీడర్ కావాలా? అబద్ధాలు చెప్పి లీడర్ కావాలా? క్వశ్చన్, మీరు అబద్ధాలతో లీడర్ అయ్యారా, ఎమ్మెల్యే అయ్యారా? ఆయన ఒక ఎన్ఆర్ఐ, విదేశాల్లో మంచి ఉద్యోగం, మంచి జీతం, ఏసీ రూములు, ఇవన్నీ కూడా అతనికి సంతృప్తి ఇవ్వలేదు. ఎందుకంటే తనకు జన్మనిచ్చిన తన స్వగ్రామానికి ఏదో ఒకటి మేలు చేయాలి అంటే మేలు చేయాలంటే తను ఎంత సంపాదించినా చేయలేను, రాజకీయాల్లో ఉంటేనే అది సాధ్యమవుతుంది అనుకున్నారు. మరి అనుకున్న వెంటనే ఆ ఏసీ గదులను, ఆ ఉద్యోగాన్ని, అంత పెద్ద జీతాన్ని వదులుకొని తన జన్మనిచ్చిన స్వస్థలానికి వచ్చేశారు. వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ పనిచేస్తూ ఆ తరువాత అంటే తెలంగాణ వాదానికి కట్టుబడిన ఆయన తన రాష్ట్రం కోసం, తన నియోజకవర్గం కోసం ఏమైనా చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మరి టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన ఆయన ఆశయాలు, లక్ష్యాలు, ఆయన కన్న కలలు నెరవేరుతున్నాయా? నెరవేర్చుకోవడానికి ఏం చేయబోతున్నారు ఆయన? అసలు ఆయన లక్ష్యాలు ఏంటి, ఆయన కన్న కలలు ఏంటి అన్న పూర్తి వివరాలు ఇంటర్వ్యూలో తెలుసుకుంటాం. ఇంతకు ఆయన పేరు మనం చెప్పలేము కదా. ఆయనే టీఆర్ఎస్ నాయకులు, పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు నల్లా మనోహర్ రెడ్డి గారు. ప్రస్తుతం నల్లా మనోహర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే మనోహర్ రెడ్డి గారు. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. బాగున్నారా? విదేశాల నుంచి వచ్చేసారు కదా, అయినా హ్యాపీగా ఉన్నారా? వచ్చేసి కూడా 20 years అవుతుంది. అదే 20 years అంటే ఈ రోజుకి మీరు ఇంకా ఆ రోజున్న పొజిషన్తో పోల్చుకుంటే 20 years ఈ సర్వీస్లో ఇంకా ఒక స్థాయికి పోయిండొచ్చు. ఒక స్థాయి అంటే ఇంకా మీ అదృష్టం బాగుంటే ఇంకా ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు. మన తప్పకుండా. కానీ అంటే డబ్బులు ఒకటే, మన రిషి లాగా ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు మీరు కూడా. అదృష్టం కలిసి వచ్చింది మీరు. కానీ అవన్నిటికన్నా ఎక్కువ నాకు చిన్నప్పటి నుంచి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, మనం అక్కడ పుట్టి పెరిగినాం కనుక మనల్ని మనం ప్రూవ్ చేసుకొని గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నట్టు సమాజానికి మనం ఏదైతే అక్కడి నుంచి తీసుకున్నామో, అక్కడ పుట్టి పెరిగినామో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాజకీయాల మీద ఇంట్రెస్ట్తో మళ్ళీ నేను ఇండియాకి తిరిగి రావడం జరిగింది. అంటే మన స్వగ్రామం నుంచి చాలా తీసుకున్నాం, తిరిగి ఎంతో కొంత ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతారు అనేసి 100% అదే చేస్తున్నా. శ్రీమంతుడు సినిమాలో డైలాగ్, చాలా లావ్ అయిపోతారు అనేసి. అంటే నేను కూడా చాలా ఇంటర్వ్యూలు చూశాను. నా ఇంటర్వ్యూకు ఆ మిగతా ఇంటర్వ్యూస్కి ఒక చేంజ్ ఉంది. ఆ చేంజ్ ఏంటంటే నల్ల మనోహర్ రెడ్డి కొద్దిగా సామాజిక సేవకుడు, మోర్ దెన్ పొలిటీషియన్ కన్నా ఎక్కువ సామాజిక సేవకుడు. అందుకే అని మీరు అనుకుంటున్నారా, ప్రజలు అనుకుంటున్నారా? ప్రజలు కూడా అనుకుంటున్నారు. ప్రజలు అనుకుంటున్నారని మీరు భావిస్తున్నారా? నిజంగా తెలుస్తుందా? 100% తెలుస్తుంది. నేనే గ్రామంకి వెళ్ళినా మీరు చేసే పని సమాజహితమైన పనులన్నీ మంచిగా ఉన్నాయి, ఇట్లనే కంటిన్యూ చేయండి, తప్పకుండా మీతో మేము ఉంటాం, మీలాంటి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు మరి అలా కోరుకుంటున్నారు, ప్రజలు అలా భావిస్తున్నప్పుడు 2 సార్లు మీరు టీఆర్ఎస్ టికెట్
ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మరి ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రజల గుండెల్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధినేతల గుండెల్లో మీరు ఎందుకు లేరు? లేరు అని మీరు ఎందుకు అనుకుంటారు? ఉంటే టికెట్ ఎందుకు రాలేదు? ఉన్నాను. ఉంటే ఎందుకు రాలేదు టికెట్? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఉండే సర్వీస్ చేయాలని లేదు. ఓకే, ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే కన్నా ఎక్కువ పని చేస్తున్నాను. ఓకే, తప్పకుండా నాకు రోజులో 500 ఫోన్ కాల్స్ వస్తాయి. అందులో ప్రతిదీ వాళ్ళకు ఎమర్జెన్సీ నీడో, హాస్పిటల్లో, లేదంటే ఎక్కడైనా చనిపోయిన క్రిమేషన్ ఇష్యూ, లేదంటే ఓ పేదింటి బిడ్డ చదువు, లేదంటే ఏదైనా రిఫరల్, జాబ్ రిఫరల్స్, యూత్కి ఎంప్లాయ్మెంట్ కోసం రోజుకు సంబంధించి ఒక 300-400 కాల్స్ వస్తాయి. కరెక్ట్. మీరు చేస్తున్న సేవ ఎవరైనా చేయవచ్చు, ఆలోచన ఉండేవచ్చు. అంటే హాస్పిటల్ కావచ్చు, వాళ్ళకి అది విద్య, ఉపాధి అవకాశం ఏమైనా చేయొచ్చు. కానీ ఒక ఎమ్మెల్యే, ఒక ప్రజాప్రతినిధి ఉంటే ఆ నియోజకవర్గం ముఖ చిత్రాన్ని మార్చవచ్చు. డెవలప్మెంట్, ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలన్నా కూడా, ఒక ప్రభుత్వ భవనాలు నిర్మించాలన్నా, ప్రజలకు కావాల్సిన ఆసుపత్రి కావచ్చు, ఏది కట్టాలన్నా కూడా ఒక ఎమ్మెల్యే వల్లే అవుతుంది. అది ఒక ఎమ్మెల్యేగా లేకపోతే మీతో ఎంత డబ్బున్నా కూడా మీరు సర్వీస్ చేయగలరు తప్పితే అభివృద్ధిని చూడలేరు. మీరు అభివృద్ధి కావాలంటే ఒక మంచి గుడి, మంచి బడి, రోడ్లు అన్నీ మొత్తం ఇంటి ముందర పోతే కాలువలు కట్టాలి. ఆ కాలువలు కట్టాలంటే ఎవరు ఉండాలి? ఓకే, డ్రైనేజెస్ కావాలి. ఇంటి ముందర డ్రైనేజెస్ కావాలి. ఎమ్మెల్యే అంటే పంచాయతీ అయితే పంచాయతీలో పంచాయతీ తీర్మానం ప్రకారము అది తీసుకుంటారు. ఎమ్మెల్యే సిఫారసు చేయడము, అది తతంగాలు ఉంటాయన్నమాట. అది ఎమ్మెల్యే. దానికి ఫండింగ్ కావాలి, లేదు రోడ్లు వేయాలి, దానికి ఫండింగ్ కావాలి, ఎమ్మెల్యే. కానీ మీతో డబ్బులు ఉన్నంత మాత్రాన నేను కాలు వేస్తా అంటే పర్మిషన్ రాదు, రోడ్డు వేస్తా అంటే పర్మిషన్ రాదు కదా. మీరు సేవ చేయగలరు, అభివృద్ధిని చేయలేరు. అభివృద్ధి చేయాలంటే చట్టసభలో ఉండాలి. అగ్రీ విత్ యూ. చట్టసభలోకి వెళ్ళడానికి కూడా ఒక పార్టీలో ఉన్నాం, ఒక నాయకుని నమ్ముకున్నాం. నేను నమ్ముకున్నది కేటీఆర్ గారు నాకు న్యాయం చేస్తారన్న నమ్మకం నాకు ఇప్పటికీ. కేటీఆర్ గారు మిమ్మల్ని నమ్మారా? అది మీరు నమ్మలేదని మీరు ఎట్లా అనుకుంటారు? నమ్మి ఉంటే 2 సార్లు టికెట్ కూడా వచ్చేది కదా. అవకాశం అనేది తప్పకుండా ఈ టర్మ్ నాకు అవకాశం ఉంది. నేను దాదాపుగా పార్టీకి లాయల్గా గత 15 సంవత్సరాలు నికార్స్ అయిన కార్యకర్తగా పనిచేస్తాను. ఎక్కడ కూడా ఏ అవసరం ఉన్నా పార్టీ పని కానీ, గవర్నమెంట్లో కానీ, ఎక్కడ కానీ, వ్యక్తిగతంగా కానీ అన్నిట్లలో తప్పకుండా మనోహర్ రెడ్డి ఉన్నారు. ఆ నమ్మకం ఉంది. సార్ నాకు కేటీఆర్ గారు అవకాశం ఇస్తారు, పార్టీ అవకాశం ఇస్తారు, పెద్దలు కేసీఆర్ గారు ఆశీర్వాదం ఉంది. అది రాబోయే రోజులలో తప్పకుండా మీరు కూడా చూస్తారు. దాని గురించి ఎక్కువగా చర్చిస్తే మాకు ఒక పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. పార్టీలో ఏముంటుంది అంటే ఎవరికి అవకాశం ఇచ్చినా అందరం కలిసి పనిచేయాలి. ఆ పనిని 2 సార్లు నల్ల మనోహర్ రెడ్డి చేసిండు. ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా 2 సార్లు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం తప్పకుండా నా వంతు సహకారం ఉంది. ఆ ప్రజలకు కూడా తెలుసు, నియోజకవర్గ ప్రజలు కూడా మనోహర్ రెడ్డి వల్ల, మనోహర్ రెడ్డితో ఎంతో కొంత పార్టీకి లాభం జరిగింది అనేది ప్రజలలో ఉంది. ఆ సానుభూతి కూడా నాకు ఉంది. దాన్ని రానున్న రోజులలో మీరు చూస్తారు. ఇక ఆ పాయింట్నే మీరు ఎక్కువ పట్టుకొని మనోహర్ రెడ్డికి ఎందుకు అవకాశం వస్తే ఈసారి తప్పకుండా అవకాశం వస్తుంది, అవకాశం తీసుకుంటాడు. చూద్దాం మరి అవకాశం వస్తుందా రాదా అనేది మనం మళ్ళీ చర్చలోకి వెళ్దాము. అంతకుముందు నల్ల మనోహర్ రెడ్డి గారి యొక్క స్వగ్రామం ఏది, అసలు మీరు ఎక్కడ జన్మించారు, మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి? మా స్వగ్రామం వచ్చి పెద్దపల్లి నియోజకవర్గంలోని, పెద్దపల్లి జిల్లాలోని జూలపల్లి మండలం కోనారావుపేట గ్రామం. ఓకే. చిన్నప్పుడు అంతా ఆడుతూ పాడుతూ గ్రామీణ ప్రాంతంలో. నాన్నగారి పేరు వెంకటరెడ్డి గారు, టీచర్, రిటైర్డ్ టీచర్. మా మదర్ వజ్రమ్మ. నాకు పెళ్ళైంది, వైఫ్ సంధ్య, 2 పిల్లలు. నా డాటర్ పేరు, ఒక పాప పేరు సుసేన్, చిన్న పాప పేరు శ్లోక. 2 పాపలేనా? ఇద్దరు డాటర్స్ కూడా ఎడ్యుకేషన్ లో. బాధ ఉందా మనసులో ఏమన్నా? 2 ఆడబిడ్డలే, అయ్యో. నేను రోజు ఊళ్ళలో పోయినప్పుడు కొద్దిమంది చైతన్యం లేని మహిళా తల్లులు వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు అదే చెప్తున్నా. భగవంతుడు ఇచ్చింది ఎవరైనా, కొడుకైనా బిడ్డ అయినా, 2 కొడుకులైనా 2 బిడ్డలైనా, వాళ్ళని మంచిగా చదివించి ప్రయోజకులుగా తయారు చేస్తే తప్పకుండా ఆ జెండర్ అనేది నో మ్యాటర్. ఎవరైనా అంతే. అమ్మాయిని చదివించి హ్యాపీగా మంచి పొజిషన్ ఇచ్చి అమ్మాయికి మంచి ఇంటికి అంతకన్నా సంతోషం లేదు. తల్లి బాధపడుతుంది అంతే కాదు నాగరాజు గారు, ఇక్కడ తల్లి బాధపడుతుంది. నా బాధ ఏంటంటే మహిళా తల్లి 2 బిడ్డలు పుట్టిండ్రని అత్తనో లేకపోతే వాళ్ళ తల్లి అమ్మమ్మ అంటారు. వాళ్ళు కూడా ఆడపిల్లలే కదా, వాళ్ళే బాధపడుతుండ్రు. వాళ్ళు బాధపడొద్దు. మీకు మహాలక్ష్ములు ఆడపిల్ల అంటే ఎవరినైనా చదివిస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా ఆడ మగ అనే తేడా ఏం లేదు. జెండర్ ఇది డిఫరెన్స్ అనేది ఉండొద్దు. సమాజంలో మీరు చూస్తున్నారో లేదో కొన్ని క్యాస్ట్లలో ఇప్పుడు అబ్బాయిలకు అమ్మాయిలు దొరకట్లేదు. చాలా క్యాస్ట్. అబ్బాయిలకు అమ్మాయిలు దొరుకుతున్నారా, అమ్మాయిలకు అబ్బాయిలు దొరుకుతున్నారా అనే సబ్జెక్ట్ మనం పక్కన పెడితే మంచి జీవితాన్ని ఇవ్వగలిగితే అందరూ ఒకటే. భగవంతుడు మనకు సంతానం
సంతానం కలిగినప్పుడు ఎవరైనా మనం ఈక్వల్గానే తీసుకోవాలి, తప్పకుండా వాళ్ళందరికీ మంచి లైఫ్ ఇవ్వాలనే దాన్నే మోటివేట్ చేస్తున్నాను. ఊళ్ళల్లో ఈ వ్యవస్థలో మార్పు రావాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. ఇప్పుడు అమ్మాయి తొలి కాన్పులో అమ్మాయి పుట్టిందంటే బోరుమని ఏడ్చే వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని చూసి అసహ్యం పుడుతుంది. రెండో కాన్పులో మళ్ళీ అమ్మాయి అంటే వెక్కి వెక్కి ఏడ్చి అదేదో మునిగిపోయినట్టుగా అది చేస్తారు. దానికోసం ఆడవాళ్ళని నిందించడము, ఆడవాళ్ళని నిందించేసింది మగవాడి. మన సమాజంలో అంటే కొద్దిగా ఎడ్యుకేషన్ లేక, చైతన్యం లేక, కొద్దిగా అవగాహన లేక ఇట్లాంటివి ఉన్నాయి. ఇంకా కూడా ఊళ్ళల్లో ఇది ఉంది. అవగాహన కల్పించలా. ఆడపిల్ల పుట్టాలన్నా మగపిల్లడు పుట్టాలన్నది మగవాడి చేతిలో ఉండే పని. అది ఆడవాళ్ళు ఏం చేయలేరు. ఆడవాళ్ళని నిందిస్తారు, అత్తగారైనా ఇంకోరైనా ఆడవాళ్ళని నిందిస్తారు. అది మగవాడి చేతిలో పని. అది చాలా తప్పు. రానున్న రోజులలో కొద్దిగా మార్పు వస్తుంది. ఆ మార్పుకు నేను కూడా తప్పకుండా గ్రామాలలో చైతన్యం వాళ్ళలో నింపుతున్నాను. ఎవరైనా ఒకటే మంచిగా చదివియండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఆడపిల్లలే కొద్ది ఆత్మ ఎక్కువ, వాళ్ళే ప్రేమగా ఎక్కువ చూస్తారు. హాస్పిటల్లో ఉన్నామన్నా, ఏదన్నా బాధ ఉందన్నా మంచిగా రెస్పాండ్. మనకన్నా నిజంగా కూడా ఆడవాళ్ళకే కొద్దిగా దయ, కరుణ, ప్రేమ ఎక్కువ. ఎందుకంటే ఇది అవగాహన కలిపి ఫస్ట్ ఆడపిల్లల మీద అందరికీ కూడా ప్రేమ, అభిమానము పెరిగేటట్లు, ఈ భ్రూణ హత్యలు తగ్గేటట్లు వీటి మీద మీరు గ్రామీణ ప్రాంతాలు ఫస్ట్ అవగాహన కల్పించండి. మీరు అంతకన్నా వేరే లక్ష్యం లేదు. ఆడపిల్లల మీద అందరికీ ప్రేమాభిమానాలు పెరగాలి. చేస్తున్నాను నేను. మూలం ఆడదే కదా. ఒక కౌన్సిలర్ని పెట్టి, వినోద్ అని ఒక కౌన్సిలర్ని పెట్టి గ్రామాలలో కూడా చాలా మట్టుకు ఈ కార్యక్రమాల మీద అవగాహన కల్పిస్తున్నాం, చెప్తున్నాం. జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, అందరం సమానమే. అవకాశాలు అనేది ఎవరికైనా మంచిగా చదువుకుంటే జీవితంలో స్థిరపడడానికి వాళ్ళు కూడా ఈక్వల్గా మనతో పోటీ పడుతున్నారు అన్నిట్లలో. మరి వాళ్ళకు కూడా సమాన అవకాశాలు అన్నిట్లలో ఉన్నాయి, జాబ్స్లో ఉన్నాయి. కాంపిటేటివ్నెస్సే కదా. ఇప్పుడు ఏ ఎగ్జామ్ అయినా, ఏ ఎంట్రన్స్ అయినా, ఏ జాబ్ కోసమైనా అందరు ఈక్వల్గా వాళ్ళే మంచిగా చదువుతున్నారు, ఇంకా వాళ్ళే దృష్టి పెట్టి. కనుక నేనేమంటానంటే ఈ సబ్జెక్ట్ మనం మాట్లాడుకుంటూ పోతా ఉంటే మనం ఇంకో అర్ధగంట కూడా మాట్లాడచ్చు. మనోహర్ రెడ్డి వంతుగా నేను ఆ ప్రయత్నం చేస్తున్నాను. నాకు 2 బిడ్డలు, వాళ్ళని మంచిగా చదివిస్తున్నాను. భవిష్యత్తులో కూడా చదువుకునే ఆడబిడ్డలు ఎవరున్నా కానీ, ఎవరైనా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా మనోహర్ రెడ్డి వాళ్ళ కింద చేయుత అందిస్తున్నాడు. అదే కార్యక్రమాలను నిర్విరామంగా చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను. ఎంతమంది సంతానం నాన్నగారికి? మా నాన్నకి 4 మెంబర్స్. మేము 3 సిస్టర్స్, పెద్దవాళ్ళు, నేను చిన్నవాళ్ళు. ముద్దుల కొడుకు, ముద్దుల తమ్ముడు. చాలా గర్భంగా పెరిగిన ఊళ్ళో నేనేది చెప్తే అదే జరగాలి. టీచర్ కొడుకు టీచర్ అవుతారు కదా ఎక్కువ భాగం. చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదండి చిన్నతనంలో. టీచర్ పిల్లలు యాక్టివ్గా ఉంటారండి, చిన్న చదువులో కూడా రాణిస్తారు. అంటే నేను చదువుతాను బాగానే, చదువుతాను బాగానే, కానీ అక్కడ ఏమైంది అంటే నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉండే. అన్ని గేమ్స్ నేను క్రికెట్ బాగా ఆడతాను. క్రికెట్ ప్లేయర్ మా ఏరియాలో. నేను సౌత్ జోన్ ఆడాను. మా ఏరియాలో దాదాపుగా అందరు నన్ను గుర్తు. ఏ ఏజ్లో ఆడారు సౌత్ జోన్? నేను MRF లీగ్స్ మన ఇక్కడ కోయంబత్తూరులో MBA చేసేటప్పుడు ఆడాను. నేను అక్కడ కోయంబత్తూరులో 22 years ఎప్పుడు MBA అంటే డిగ్రీ 21 సంవత్సరం. 22 years అండి. ఇక్కడ కూడా రెగ్యులర్గా టోర్నమెంట్స్ ఆడేది మా సరౌండింగ్స్లో, మా కరీంనగర్ ఈ సరౌండింగ్స్లో. నేను UK వెళ్ళినాక కూడా అక్కడ లీగ్స్ ఆడాను. ఆల్రౌండర్, బౌలర్, బ్యాట్స్మెన్, లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్, బ్యాట్స్మెన్. ఓకే, ఇప్పుడు మీ ఎడమ చేతి వాటమా ఇప్పుడు కూడా? అవునండి. ప్రతి పని ఒక తినడం, రైటింగ్ తప్ప అన్ని లెఫ్ట్ హ్యాండ్తోనే చేస్తాను. అన్ని లెఫ్ట్ హ్యాండ్ అనమాట. ఓకే. సీమరా మీరు ఏమన్నా? లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఫాస్ట్ బౌలర్. ఇప్పటికి కూడా ఆఫ్ స్టంప్ మీద బాల్ వేస్తాను. వేస్తారా? బాగా ఆడతాను. ఇప్పుడు ఫిట్నెస్ మీద కూడా ఎక్కువ దృష్టి పెడతాను. ఇప్పటికి కూడా ఫిట్గా ఉండడానికి ట్రై చేస్తాను. మరి మీ టీఆర్ఎస్లో అందరికి నేర్పించచ్చు కదా, చాలా మంది ఫిట్నెస్ ఆడామండి. చాలా మ్యాచెస్. కేసీఆర్ గారు బర్త్డే రోజు కూడా మేము ఒక మ్యాచ్ పెట్టి LB స్టేడియంలో సినిమా వాళ్ళతో ఒక మ్యాచ్ ఆడాము. గెలిచారా? ఆ రోజు మేము ఓడిపోయాం. అంటే గేమ్ స్పిరిట్ కోసం ఆడాము. ఆ రోజు సార్ బర్త్డే కనుక. ఎన్ని రన్స్ కొట్టారు మీరు? ఎన్ని వికెట్లు తీసారా ఆ రోజు? నేను 2 వికెట్స్ తీసాను. నా బ్యాటింగ్ ఛాన్స్ రాలే. ముందు బ్యాట్స్మెన్స్ అంతా ఓవర్స్ 20 ఓవర్స్ 2020. ఓకే. మరి ఎంతవరకు చదువుకున్నారు మీరు మామూలుగా? అంటే నేను MBA కోయంబత్తూరులో చేశానండి, మేనేజ్మెంట్ స్టడీస్. అక్కడ ఏమైంది అంటే కోర్స్ కంప్లీట్ చేశా కానీ నాకు మ్యాథమెటిక్స్ కొద్దిగా ప్రాబ్లం ఉండి ఒక సబ్జెక్ట్ పాస్ కాలేకపోయి. ఇప్పుడు వాస్తవాలు చెప్పాలి కనుక కోర్స్ కంప్లీట్ చేశాను కానీ ఒక సబ్జెక్ట్ అట్లనే ఉండి నా బ్యాక్లాగ్ ఉండి అది పర్సెంటేజ్ 67% ఉంది. కానీ ఒక సబ్జెక్ట్ నా ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ మ్యాథమెటిక్స్ అంటే భయం చిన్నప్పటి నుంచి. అందుకని అదొకటి తీరని కోరికగా మిగిలిపోయింది నా డిగ్రీ. అండర్ గ్రాడ్యుయేటే మీరు? అంతే. అవును, అండర్ గ్రాడ్యుయేట్. PGDCA చేసి PGDCAతో కంప్యూటర్స్ నేర్చుకొని UK. గ్రాడ్యుయేషన్ లేదు? టెక్నికల్, నాన్ టెక్నికల్? BA పొలిటికల్ సైన్స్.
బిఏ ఇంటరు ఇంటర్ బైపీసీ సంబంధం లేకుండా వచ్చారు అంత అప్పుడు మ్యాథమెటిక్స్తో కొద్దిగా ఇబ్బంది అని బైపీసీ తీసుకోవడం జరిగింది. బైపీసీ ఎందుకు? బైపీసీ అయితే ఫార్మా సైడ్ ఇంకో కొన్ని అగ్రికల్చర్ సైడ్ వెళ్ళొచ్చు అన్న ఉద్దేశం. అటు ఎటు కాకుండా ఇటు వెళ్ళిపోయారా? అది ప్లానింగ్తో పోలేదండి. చదవాలి, ఇది అయిపోయినాక బైపీసీ అయిపోయినాక క్రికెట్ మీద ఇంట్రెస్ట్ బాగుంది. మాకు అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజ్ టీం బాగుంటుంది కరీంనగర్. ఆ టీంలో ఆడాలి అంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్లోనే బిఏ ఏదో ఒక అడ్మిషన్ రావాలి మనం, అందుకని బిఏలో జాయిన్ అయ్యి. బిఏ అయితే ఇప్పుడు మీరు బిఏ అంతే? అవును, బిఏ. అలా మనోహర్ రెడ్డి బిఏ, ఎంబీఏ కాదు, బిఏ. ఏం తీసేయాల్సిందే. ఓకే, మరి బిఏ చేసి ఎంబీఏ డిస్కౌంట్ అంటే కోర్స్ కంప్లీట్, సబ్జెక్ట్స్ పెండింగ్ ఉన్నాయి మీకు ఒకటే సబ్జెక్ట్. అదే డిగ్రీతో మీరు బిఏతో విదేశాలకు వెళ్ళగలిగారు అసలు మీరు? పీజీడీసీఏ చేశాను. పీజీడీసీఏ అప్పట్లో అది డీసీఏ పీజీడీసీఏ అనేది కామన్ అయిపోయిందండి అప్పుడు అందరూ కూడా. అక్కడ పెద్దగా మేము చేసింది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా బేసిక్స్ నేర్చుకొని డాక్టర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం. బేసిక్స్తోనే మీరు విదేశాలకు వెళ్ళాలండి? ఏ కంట్రీకి వెళ్ళారు? అడ్మినిస్ట్రేషన్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా అంటే మనకు పెద్దగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, దాని ప్రకారం ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్ మీద మనం డాక్టర్స్ ట్రైన్ చేయాలి. ఏ కంట్రీ వెళ్ళారు? యూకేకి వెళ్ళాను. యూకేకి వెళ్ళారా? అంత బాగుండిందా? అంత అక్కడ ఉన్నప్పుడే కొద్దిగా లైఫ్ అంటే ఏందో తెలిసింది, కష్టపడడం అంటే ఏందో తెలిసింది, మన పనులన్నీ మనమే చేసుకోవాలి, ఒకరి మీద డిపెండ్ కావద్దు అనేది. ఆ కల్చర్లో చాలా వరకు నేర్చుకుంటాం మనం. సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది, ఒకరి మీద ఆధారపడడం తగ్గుతుంది. ఇక్కడ మన భారతదేశంలో మన కల్చర్ 15 years వచ్చిందంటే ఒక ఫ్యామిలీ రెస్టారెంట్కి వెళ్తారండి. వెళ్ళినప్పుడు మదర్, ఫాదర్, డాటర్, వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళందరూ కలిసి ఎవరి బిల్ వాళ్ళే పే చేయాలి. ఆ కల్చర్ ఏందో 15 years వాళ్ళు పార్ట్ టైం జాబ్ 15 years నుంచే చిల్డ్రన్ కూడా వాళ్ళు నేర్పిస్తారు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి, నీ డబ్బులు నువ్వే సంపాదించుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలని. ఏదైనా ఎడ్యుకేషన్కో దానికో అవసరమైన దానికి ఎమర్జెన్సీ నీడ్కి తప్ప పేరెంట్స్ వాళ్ళకు డబ్బులు ఇవ్వడం అనేది ఉండదు. సెల్ఫ్ డిపెండెన్స్ ఎవరికి వాళ్ళే నేర్పిస్తున్నారు. మీ కూతురు ఇద్దరికి ఇప్పుడు ఇంకా వాళ్ళు 10th లోనే ఉన్నారు కనుక నెక్స్ట్ ఇయర్ నుంచి అదే చెప్పాను. ఇద్దరు 10th? పెద్ద అమ్మాయి 10th, చిన్న అమ్మాయి 7th. అందుకే ఇంకా వాళ్ళకి కొద్దిగా టైం. ఎక్కడ? పెద్దపల్లిలోనేనా? లేదు, ఇక్కడే చదువుతున్నారు వాళ్ళు, హైదరాబాద్లో. మీరు హైదరాబాద్ ఉంటారు? ఫ్యామిలీ హైదరాబాద్లోనే, నేను వస్తా ఉంటాను. మీరు పెద్దపల్లికి వెళ్తూ వస్తుంటారట. మరి ఇబ్బంది కదా అసలుకి పెద్దపల్లికి? అలవాటు అయిపోయిందండి. అవునా? నా వెహికల్స్ ఇప్పటికి ఒక 4-5 వెహికల్స్ మార్చాను. ఈచ్ వెహికల్ 4 lakhs తిరిగి. అవునా? ఒకరోజు ఇవాళ పోయి మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ రెగ్యులర్గా 1 week హైదరాబాద్ టు పెద్దపల్లి తిరిగిన రోజు కూడా. ఇప్పుడు ఏజ్ కూడా చిన్న ఏజే కనుక, మన యంగ్స్టరే కనుక. చిన్న ఏజ్ 43 years. 40 క్రాస్ అనమాట. 43 చిన్న ఏజ్. 40+ కనుక హెల్త్ పర్మిట్ చేస్తుంది తిరగడానికి. ఎంత దూరమైన. ఏ వెహికల్ వాడుతున్నారు ఇప్పుడు? ఫార్చునర్ అండి. ఫార్చునర్. ఇప్పుడు ఫార్చునరేనా? ఇప్పుడున్న ఈ 4 years నుంచి 17లో తీసుకున్నాను. ఎంత తిరిగింది ఏంటి? రన్ అదొక 3 దగ్గరలో 283. మార్చేయాల్సిందే అయితే. మళ్ళీ ఇంకొక 1 lakh. మంచి లైఫ్ కదా అక్కడ, ఏసీ రూమ్లు, మంచి జీతం వదులుకొని ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి? రాజకీయాల మీద దీనికి నేను ఒక మీకు అంటే మెంటల్ సాటిస్ఫాక్షన్. మనిషి అనే వాళ్ళకి ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ వాళ్ళని చాలామందిని డైలీ లేబరర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళకు తెలిసింది ఒకటే, రెక్కల కష్టాన్ని నమ్ముకొని ప్రొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేయడం, సాయంత్రం వాళ్ళకి నచ్చిన ఫుడ్ వండుకొని తినడం, ఆ రోజుకి వాళ్ళు హాయిగా నిద్రపోతారు. అంటే ఒక్కొక్క మనిషిది ఒక మీరు అంటే ఇక్కడ కల్చర్ ఇది, నేను ఫారిన్ కల్చర్ చెప్పు. ఏ మనిషి అయినా నీకు 100 కోట్లు ఇస్తా అన్న ఒక మనిషి ఫిషింగ్ చేయడం ఇష్టం అని ఏం చేస్తాడు? ఆ ఫిషింగ్ కోసం ఒక 10,000 మన కరెన్సీలో 10 లక్షలు ఖర్చు పోయి ఫిషింగ్ చేసి, ఆయన హ్యాపీ ఫిషింగ్. నువ్వు మనలాగా ఇక్కడ పైరవి చేస్తావు, డబ్బులు ఇస్తా నీకు, పాలిటిక్స్లో రా, ఇంకో దానికి రా, ఇంకో పని చెయ్యు, బిజినెస్ చెయ్యు అన్న రాడు, అసలు టైమే ఇవ్వడు. ఆయన వ్యాపకం ఫిషింగ్ చేయడం. ఆయనకి ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్, ఆయనకు నచ్చింది అది. ఆ నచ్చిన పని చేయడానికి 10 లక్షలు ఖర్చు పెట్టి ఫిషింగ్ చేస్తాడు. చేసి నాకు ఫ్రెండ్ ఉండే టోనీ అని, ఆయన ఏం చేస్తాడంటే ఫిషింగ్ చేసి మళ్ళీ అదేమైనా ఇంటికి వచ్చి వండుకొని తింటాడేమో అంటే అది కాదు, మళ్ళీ దానిలోనే వదిలిపెడతాడు. మళ్ళీ ఏదైతే లేక్లో ఫిషింగ్ చేస్తాడో అదే లేక్లో వదిలిపెడతాడు. అంటే మనిషికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టం ఉంటుంది. నా ఇష్టం ప్రజాసేవ, నా ఇష్టం
మన వ్యవస్థను బాగు చేయడం. నా ఇష్టం పాలిటిక్స్లో ఒక మంచి నాయకునిగా గుర్తింపు పొందాడు. ఇక వాళ్ళు నాకు ఎంత శాలరీ ఇచ్చినా, ఎన్ని లగ్జరీస్ ఇచ్చినా, ఎన్ని కంఫర్ట్స్ అవన్నీ చూసే వచ్చాను. నాకు దేర్ ఈజ్ నథింగ్, అందులో ఏం లేదు, అందులో మనకు తృప్తి లేదు. నా తృప్తి అంతా పెద్దపల్లి నియోజకవర్గం ప్రజలు, పెద్దపల్లి జిల్లా, మనం అన్నీ తెలిసిన వ్యక్తిగా అన్నీ చూసి వచ్చాను. నేను లైఫ్ చూసి వచ్చాను, వరల్డ్ ఫుడ్ తిన్నాను, వరల్డ్ కల్చర్ తెలుసుకున్నాను. ఎక్కడ ఏం లేదు, ఒకటే ఉంది, సాటి మనిషికి సాయం చేయడంలో తృప్తి ఉంది. ఆ తృప్తి కోసమే నల్ల మనోహర్ రెడ్డి ఇండియాకి వచ్చి, అది కూడా నల్ల మనోహర్ రెడ్డి వాళ్ళను విమర్శించడము, ఇంకో మనిషి గురించి మాట్లాడము కాదు. మనోహర్ రెడ్డి పని మాట్లాడాలి. మనం చేసే ప్రతి ఏదైతే ఇప్పుడు సమాజ హిత కార్యక్రమాలు ఉన్నాయో అవే మాట్లాడాలి నా గురించి. ఇలా అదే చర్చ జరుగుతుంది పెద్దపల్లి నియోజకవర్గంలో. నల్ల మనోహర్ రెడ్డికి ఒక ఫోన్ కాల్ చేస్తే ఇది జరుగుతుంది, చేయగలుగుతాడు, చేస్తాడనే నమ్మకం ఉంది. అది కూడా స్వార్థంతో కాదు. మేము కూడా చేస్తాం అయితే ఫోన్. తప్పకుండా చేయండి, ఎనీ టైం మీకోసం. మీరు ఏది అడిగినా చేయడానికి అది సమాజ హితం కావాలి. నాగరాజు గారు ఇంకొకరు వ్యక్తిగతమో కాకుండా నలుగురికి పనికి వచ్చే పని, నలుగురు జీవితాలు బాగు చేసే పని ఏదైనా మీరు చెప్పండి, తప్పకుండా. మాకు కూడా ఏదైనా దృష్టిలోకి వస్తే చూడండి, తప్పకుండా. ఓకే, ఆ లక్ష్యాలతోనే ఇక్కడికి వచ్చారు కదా. మరి టీడీపీలో జాయిన్ అయితే ఆ లక్ష్యాలు నెరవేరుతాయని అనుకున్నారా? అప్పుడు అంటే పాలిటిక్స్లో కొత్తగా అంటే ఎవరికైనా జీవితం అనుభవాలు నేర్పుతుంది అంటారు కదా, నేర్చుకోవడం అప్పుడు స్టార్టింగ్ అన్నట్టు. టీడీపీలో అయితే అధికార పార్టీలో ఉంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ ఉండే, అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే. అధికార పార్టీలో అయితే ప్రజా సమస్యల మీద ఎక్కువ పోరాడాలి, నేర్చుకోవచ్చు ఏం సమస్యలు ఉన్నాయి ఏంది. ఇప్పుడు ఒకటేసారి పోయి మనం ఏదైనా నామినేటెడ్ తీసుకోవచ్చు, దానివల్ల మనం ఏం నేర్చుకోం. అధికారం వచ్చింది అంటే మనం రిలాక్స్ అయిపోతాం ఇప్పటి మన వ్యవస్థలో. బట్ మనోహర్ రెడ్డి అట్లా కాదు. చాలామంది ఏమంటారు, పవర్ కోసం బాగా కష్టపడతారు, పవర్ వచ్చినాక రిలాక్స్ అవుతారు. అది కాదు నల్ల మనోహర్ రెడ్డి. నాకు పవర్ ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజలలో ఉండాలి, ప్రజల బాగు కోరాలి, వాళ్ళ సంక్షేమం కోరాలి, వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి, మనకు చేతనైనంత వరకు సర్వీస్ చేయాలి. ఏమైందంటే ఇప్పుడు సర్వీస్ అంటే ఏంటంటే మభ్య పెట్టడం, మందు తాగేయడం, ఎలక్షన్లు అయితే డబ్బులు పంచడం. మీరు అదే చేస్తున్నారు కదా ఇప్పుడు? లేదండి, యూత్ కూడా మందులు బిర్యానీలు ఇచ్చి యూత్ అంతా మీ వైపు తిప్పుకుంటూ, ఇదేవరో మీకు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చింటారు. ఒకసారి మీరు పెద్దపల్లి ఆయన యూత్ ఫాలోయింగ్ బాగుంటుంది కదా ఆయనకుంటే, దానిగా ఎప్పుడు యూత్ అంతా ఆయన వెనకాలే ఉంటారు. ఆయన మంత్గా మందు పోయిస్తాడు, తర్వాత మందు తాగిన తర్వాత బిర్యానీ పెట్టిస్తాడు, ఇంకెందుకు ఉండరు అంటున్నారు అనమాట. అది తెలియని వాళ్ళు మాట్లాడేది. మీరు నియోజకవర్గంకి వచ్చి చూస్తే తప్పకుండా మనోహర్ రెడ్డి చేసే ప్రతి మంచి కార్యక్రమం యూత్ని ఎంపవర్ చేయాలన్న ఉద్దేశంతో ఇక ఎక్కువ మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు, ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. మా దగ్గర ఈ మధ్య ఎక్కువ ఈ తంబాకు కానీ ఏదైతే రకరకాల వ్యసనాలు, వీటన్నిటికీ దూరంగా ఉండాలని వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఈ మొబైల్ ఎక్కువ ఆడొద్దని, స్పోర్ట్స్ కిట్స్ ఏదైతే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళ ఇంట్రెస్ట్ని ఆ గేమ్ మీదకి మరల్చేటట్టు, వాళ్ళు ఏదైనా పని చేసుకునే విధంగా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ ఏమున్నాయని చెప్పడం. నేను ఒకటే చెప్తా, మనం మనిషి అయి పుట్టినాక కాళ్ళు చేతులు ఉన్నాక కనీసం ఏదో ఒక పని చేసుకోవాలి. పట్టుకుంటే 500 రూపాయలు ఖర్చు, బయటకు వెళ్తే తిరిగితే రోడ్డు మీదకి పోతే ఛాయ్ తాగాలి, టిఫిన్ తినాలి, ఇటు అటో ఖర్చు. నువ్వు పనికి వెళ్తూ 500 రూపాయలు వస్తాయి. నేనేం చెప్తానంటే నువ్వు ఏ పని చేసినా తప్పులేదు. సెంటరింగ్ పనికి పోతావా, బిల్డింగ్ కాంట్రాక్టర్గా పోతావా, ప్లంబింగ్ పనికి పోతావా, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏ పని, ఓ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తావా, లేదంటే ఇంకొక దగ్గర ఏదన్నా లేబర్గా పనిచేస్తావా, ఓ హమాలీగా పనిచేస్తావా, పని చేసుకున్న వాళ్ళు గొప్పలు, పని చేసుకున్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. అదే అన్నీ ఉండి కాళ్ళు చేతులుండి రోజు పోయి ఒకరిని డబ్బులు అడుక్కొని నువ్వు బెగ్ చేస్తూ వాళ్ళను నాకు డబ్బులు ఇయ్యి అనడం, నాకు తెలిసినంత వరకు అన్నీ ఉన్న వైకల్యం ఉన్న మనుషులు, భగవంతుడు నీకు అన్నీ ఇచ్చినా కానీ వైకల్యం లేని వాళ్ళు ఇలా కష్టపడుతున్నారు. మీరు అన్ని చక్కగా చెప్తున్నారు, మద్యం సేవించకూడదని చెప్తున్నాం అంటున్నారు కదా. తెలంగాణ కల్చర్, ఇక్కడ నేను ఎవరిని అవమానించడం లేదు, ఒకటి ఎవరైనా అన్యత భావించుంటే సారీ, ఎక్కడ అవమానించడం లేదు. తెలంగాణ కల్చర్లో ఒకటి ఉంటుంది, ఇంట్లో శుభకార్యాలు జరిగినా అశుభం ఉన్నా శుభకార్యాలు జరిగినా మందు తాగడం అనేది, మందు మటన్ ముక్క అనేది కామన్ అయిపోతుంది. ఇక్కడ శుభకార్యాలు అంటే ఖచ్చితంగా మందు వేస్తారు, ముక్క తింటారు అనమాట. ఇక్కడ అది కంపల్సరీ, ఇక్కడ యూత్కి అంతా కూడా అది ఒక అలవాటుగా ఉంటుంది. ఓకేనా, చాలామంది మెజారిటీ అట్లుంటుంది. మరి అలాంటి మీరు తాగరనేసి వాళ్ళందరినీ తాగకూడదు అంటే వాళ్ళు ఆగుతారంటారా? అసలు మీరు ఇక్కడే అకేషనల్గా సందర్భానుచితంగా పండగ కానీ ఫంక్షన్స్ కానీ 11 days వస్తాయి, పురుడు వస్తాయి, పుట్టెంటుకలు వస్తాయి, మా కల్చర్లో రకరకాల ఈవెంట్స్ వస్తాయి. అవన్నిట్లల్లో నేను తప్పంటలే.
ఏడ తప్పు అంటున్నానంటే మా గ్రామం తీసుకోండి, ఒక 30 మంది చనిపోయింది తాగి 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 ఆరోగ్యం పాడై, లివర్ పాడై, కిడ్నీస్ పాడై, ఓన్లీ తాగడం వల్ల చనిపోయింది. మా గ్రామంలో చూసినాక బాధ అయింది. నేను పోతా పోతా ఉంటే వాళ్ళు నాకు ఎదురైనప్పుడు నెంబర్ ఇస్తున్నాను, ఫలాని మల్లేశం చనిపోయింది నెక్స్ట్ నీదే, ఫలాని ఈయన చనిపోయింది నెక్స్ట్ నీదే, జాగ్రత్తగా ఉండు, ఆరోగ్యం కాపాడుకో, అకేషనల్గా తాగు, తప్పులేదు. సందర్భానుసారంగా పండుగల పబ్బాలకు తెలంగాణ కల్చర్లో ఉన్నది, దాన్ని ఎవరు తప్పువాడు. అదే పనిగా తాగి హాస్పిటల్లో వాడు ఒక మనిషిని, ఒక నా వెంబడి ఉండే ఫాలో అనిల్ అని ఉంటాడు, వాళ్ళ బావ వాళ్ళ చెల్లెనిచ్చిండ్రు, 6 నెలల పసిగుడ్డు. ఇది లైవ్ ఎగ్జాంపుల్. నేను హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసి ఆ మనిషిని తాగి సింగరేన్ జాబ్ మంచిది, తాగి తాగి ఆ మనిషి హాస్పిటల్లో పడ్డాడు. అదే మీరు తీసుకోరు కదా అనేసి అకేషనల్లీ అని మీరు అంటున్నారు. ఒకసారి తీసుకొని రుచికి అలవాటు పడితే అది యాజ్ క్యాజువల్గా అది వెళ్ళిపోతుంటుంది అనమాట. అది అవును, అదొక వ్యసనం అయింది నిజంగా కూడా చాలా గ్రామాలలో. అంటే చెప్పేవారు లేక, అది ఎట్లాగో కామన్గా పిల్లలంతా బయట కూడా, చిన్న పిల్లలు కూడా చదువుకున్న పిల్లలు అందులో ఏమో ఉంది అనే ఆతృతతో మంచి అన్నది ఎక్కట్లేదు. మంచి ఫుడ్ దొరుకుతుంది అవైలబుల్గా. హైదరాబాదు అంతా పబ్ కల్చర్ ఎక్కువైపోయింది. గ్రామీణ ప్రాంతం నుంచి టౌన్కి వచ్చిన వాళ్ళు కూడా పబ్బులకు వెళ్ళాలి, చూడాలని ఒక ఆత్ర, అదొక క్రేజ్ అయింది. అది కాకుండా సోషల్గా ఒక ఏజ్ వచ్చినాక నువ్వు మెచ్యూర్డ్ అయ్యి నీకు ఓ ఇన్కమ్ సోర్స్ ఉంది, సోషల్ గ్యాదరింగ్ ఉంది అన్నప్పుడు వీకెండ్స్ అప్పుడు ఫ్రెండ్స్తో సోషల్గా చేసేది ఏది తప్పు కాదు. కానీ ఈ ఏజ్లో అయితే దాని మీదనే ఎక్కువ ఇదవుతుంది. మనిషి సరిగా పడుకోవడంలో, లేవడంలో, వాళ్ళు పని చేసుకోవడంలో లేజీ అవుతారు. ఇవన్నీ హ్యాబిట్స్ అన్నీ చేంజ్. మీరు బాగా చెప్తున్నారు ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుండాలని, మీరేమో డంకా వయసు అంటారు. మరి ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత వారి చేతుల్లో ఉంటుంది కదా. మీరు నాకు చెప్పినా, నేను మీకు చెప్పినది మనం ఆచరించాలి. అది ఆచరిస్తారా? మీరేమన్నా చెప్పడం మన ధర్మం చెప్తారు, చెప్పడం మన ధర్మం. ఆచరించుడు ఆచరించకపోవడం. ఇప్పుడు నేను కూడా మంది తాగిచ్చే లీడర్ కావచ్చు, కానీ ఎందుకు అయితలేను? వారి అవసరాల దృష్టి ఏదైనా సోషల్గా నా దగ్గరకు వచ్చినప్పుడు, హైదరాబాద్ వచ్చినప్పుడు, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు అది ఒక మనం చేసే పనిలో తప్పులేదు. కానీ నేనేమంటున్నాను, అదే పనిగా అదే జీవితం అని మన ప్రాణాన్ని మనం బానిస కావద్దు దానికి అంటున్నాను తప్ప, ఏ మనిషి కూడా దేనికి బానిస, ఏది లేకున్నా నడుస్తుంది జీవితం. ఇలా మనకు ఆస్తులు పాస్తులు కార్లు బంగళాలు ఉంటేనే కాదు, ఎట్లున్నా బ్రతకగలిగిన వాళ్ళు, ఏదున్నా బ్రతకగలిగిన వాళ్ళు, ఎట్లనైనా నేను బ్రతకగలిగే ఆత్మవిశ్వాసంతో బతకాలి. నేను చూస్తున్న ఊళ్ళల్లో చిన్న చిన్న ఈ లవ్ అఫైర్స్, పిల్లలు చిన్న చిన్న కారణాలకు, ఏదో భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు, గట్టు పంచాయతీల దగ్గర ఆడియడం, మా దగ్గర ఆత్మహత్యలు ఎక్కువ. అంటే ఆ గడ్డి మందు, పురుగుల మందు ఉంటుంది, అది తాగి చనిపోతుంది. నాకు ఆత్మీయులు, నాకు దగ్గర ఉండే ఉప సర్పంచులు, 2-3 ప్రజాప్రతినిధులు, పిల్లలు అందరూ చిన్న చిన్న వాటికి అదొక మందు తాగినాక ఏం చేస్తున్నావో తెలియక ఇది గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకుంటాం. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అది బాధ అవుతుంది. అరే మనల్ని తీసుకొని, మన ప్రాణం తీసుకునేంత బానిస దానికి కావద్దు. కొద్దిగా ఆలోచన చేయాలి. మీరు సోషల్గా చేయండి, పండగలప్పుడు చేయండి, ఫంక్షన్స్ అప్పుడు చేయండి, దానిలో తప్పలేదు. ఇంకొకటి ఏమవుతుంది అంటే ఈ బైక్ యాక్సిడెంట్లు, తాగినాక డ్రైవ్ చేస్తున్నారు చాలామంది. 20 ఏళ్ళు యూత్కి ఇప్పుడు బైకులు కొనిస్తున్నారు తల్లిదండ్రులు అడగగానే. కొద్దిగా గారాబం ఇది, మళ్ళీ హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద పోయి ఆ తార్ రోడ్ల మీద పడితే తలకాయలు పడిగి చనిపోయిన పిల్లలకి ఈ మధ్య నేను 100-150 మంది పోస్ట్ మార్టంల దగ్గర ఉండి, అది బాధ అవుతుంది. హాస్పిటల్లో ఇప్పుడు చనిపోతే, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్లు డాక్టర్లు ఎలా చేశారు మిమ్మల్ని పోస్ట్ మార్టం చేస్తుంటే దగ్గర పెట్టుకోవడానికి? అంటే దగ్గర ఉండడంగా వాళ్ళు ఫోన్ చేస్తారు, మనం సాయం చేయడానికి వెళ్ళి అది తొందరగా కావడానికో ఓ డాక్టర్కి చెప్పి కొద్దిగా ప్రాసెస్ అనేది ఏమైనా వాళ్ళకి ఇందులో సహాయపడడానికే తప్ప మనం చేసేది ఏముంటుంది. లోపలికి వెళ్ళాం, మీరు చాలా సాయం చేస్తున్నారు, మంచిది, మంచి కార్యక్రమాలు చేస్తారు. నేను అడిగినప్పుడు, ఒకరిద్దరిని అడిగినప్పుడు, నల్లా మనోహర్ రెడ్డి గారు అంటే, నల్లా మనోహర్ రెడ్డి గారు ఆయన బాలు బ్యాట్ నాయకుడులేండి, ఆయన బాలు బ్యాట్ నాయకుడు, బాలు బ్యాట్ లీడర్ అంటున్నారు. మందు సీసా లీడర్ అనిపించుకోవాలా అండి నాగరాజు గారు? మందు సీసా లీడర్ అనిపించుకోవాలా? బాలు బ్యాట్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. నేను సంతోషంగా ఉన్నా, ఎందుకంటే బాలు బ్యాట్ తోటి ఆరోగ్యం వస్తుంది, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్, రేపు ఉపాధి అవకాశాలు ఫిజికల్గా. ఓన్లీ క్రికెటే కాదు, మనోహర్ రెడ్డి ఏం ప్రతిపక్షాలు గిట్టనోళ్ళు నచ్చనోళ్ళు, నాకు నిజంగా చెప్తున్నా మనోహర్ రెడ్డిని అనడానికి ఏం లేదు. నేను తెల్ల కాగితం ఏదో ఒకటి అనాలి కదా మనోహర్ రెడ్డిని. నన్ను తక్కువ చేసి చూపించాలి, వాళ్ళు తక్కువ చేసి చూపించడం నేను తక్కువగాను, వాళ్ళు నన్ను పొగిడినంత మాత్రాన. మీరు అంత బలవంతుడా? అవునండి, బలవంతుడా. నేను నాకు బలం ఉందా లేదని, నా ప్రజలే నా బలం, మంచైన బలం, నేను చేసే సర్వీస్ అయినా బలం. 100% ఏడికైనా ప్రతి గుడిలో, ప్రతి గుడికి సాయం చేస్తారు, మరి ప్రతి బడిలో నల్ల మనోహర్ రెడ్డి ఏది సోషల్ యాక్టివిటీస్ ఉన్నా, ఏదైనా కల్చరల్ యాక్టివిటీ అయినా, ఎక్కడ మంచి కార్యక్రమం అయినా నాకు ఇన్విటేషన్ ఉంటుంది, నన్ను గెస్ట్గా పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు? తప్పకుండా ఒక మంచి మెసేజ్ ఇస్తాడు.
సమాజానికి మంచి మెసేజ్ ఇస్తాడన్న ఉద్దేశంగా ప్రతి దానిలో ఉన్నాను, సమాజ హితంలో ఉన్నాను, సమాజ బాగులో ఉన్నాను కనుక ఈ విమర్శలు అనేటివి నేను పెద్దగా పట్టించుకోను. మీరు రేపు 2023లో ఈ విమర్శలన్నిటికి కూడా సమాధానం వస్తుంది స్వచ్ఛందంగా. పూలుగా మారిపోతాయా? 100%. మీరు అన్ని కార్యక్రమాలు పిలుస్తామంటున్నారు కదా, పిలుస్తారు ప్రజలు, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు ఉండట్లేదు. మొన్నటి రోజు వేముల ప్రశాంత్ రెడ్డి ఇంకో మంత్రి వచ్చి మనకు కూడా ఒక ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కూడా అందరూ ఉన్నారు, టీఆర్ఎస్ క్యాడర్ అంతా ఉన్నా, అక్కడ మీరు లేరు. అసలు మిమ్మల్ని పిలవలేదా? మీరు వెళ్ళలేదు. నాకు గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో ప్రోటోకాల్ లేదు. నేను పార్టీ యాక్టివిటీస్లో వెళ్ళాను. ఓ ధర్నా అంటే వెళ్ళినాను, ఏదైనా కార్యక్రమం జిల్లా స్థాయి మీటింగ్ అంటే వెళ్ళాను, ఇంకేదైనా పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమాలు. కానీ గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో మనకు ఏ హోదా లేదు కనుక అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా మంత్రి గారిని వేరే దగ్గర కలిసాను నేను. అంటే ఆ డయాస్ దగ్గరే పబ్లిక్లో ఉండి కలవాలని రూల్ లేదు కదా. నేను పెట్టుకున్న బౌండరీస్ అది. మనకు ఎక్కడైతే గౌరవం ఉండదో, మనం ప్రజాప్రతినిధిగా గవర్నమెంట్లో ఏ స్థాయి లేదు మనకు, లేనప్పుడు అక్కడికి వెళ్ళి మనం అనవసరంగా ఇతరులను ఇబ్బంది పెట్టద్దని నేను పెట్టుకున్న సెల్ఫ్ రిస్ట్రిక్షన్ అంతే తప్ప ఆడ ఇంకోటి వేరే వేరే అంటారనో ఇంకోటి ఏదో జరుగుతుంది. కొద్దిమంది వెళ్తారు, ఒక్కొక్కరి పర్సెప్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. నా ఆలోచన విధానం మనకు గౌరవం లేని కాడికి వెళ్ళొద్దు అనేది నా ఉద్దేశం. ఒక కరెక్టే. ఇంత ఉన్న మీకు కనీసం ఒక కార్పొరేషన్, ఎవరెవరికో కార్పొరేషన్ ఇచ్చినారు తెలంగాణలో టీఆర్ఎస్. నాగరాజు గారు, ఈ సబ్జెక్ట్ మీకు సంబంధం లేదండి. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో మా అధిష్టానానికి తెలుసు, మా కేటీఆర్ మా పెద్దలు కేసీఆర్ గారికి తెలుసు. నన్ను ఎక్కడ ఉంచి నేను సంతోషంగా ఉన్నా, సంతృప్తిగా ఉన్నా. ప్రజలలో నల్ల మనోహర్ రెడ్డికి ఒక మంచి పేరుంది. ఏ దీనికైనా మనోహర్ రెడ్డి ఉన్నాడు, చేస్తాడు, ఒక భరోసా ఉంది. దాన్ని కంటిన్యూస్ ప్రాసెస్గా చేస్తూ ప్రజల బాగు కోసం 100% ఆ సానుభూతి ఉంది. టీఆర్ఎస్ ఏ కార్యకర్తని కదిలించినా పార్టీ కోసం కష్టపడ్డాడు. తప్పకుండా ఏ మనిషికి అవసరం ఉన్నా, కార్యకర్తకు అవసరం ఉన్నా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యే నాయకుడు అంటే నల్ల మనోహర్ రెడ్డి. మీరు అది రానున్న రోజుల్లో మీరే ఆ రిజల్ట్ను మీకు 2023లో రానున్న రోజుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు ఉండగా సిట్టింగ్ ఉంది తప్పించి మీకెందుకు టికెట్ ఇస్తారు? అసలు ఇవ్వాల్సిన అగత్యం ఏంటి? మీరు ఒకటే ఇక్కడ మిస్ అవుతున్నారు. రాజకీయాలలో ఏది ఎవరికి శాశ్వతం కాదు. ప్రజలు ఎవరిని కోరుకుంటే గాలి లీడర్ అవుతారు. ప్రజలకు సర్వీస్లో నాతో ఎవరు పోటీ పడతారో వాళ్ళతో నాకు పోటీ. ఎన్ఆర్ఐ అనేది ఒక పెద్ద క్వాలిఫికేషన్. ఇంకేమన్నా ఎన్ఆర్ఐ అనే టాపిక్ ఎవరికి తెలియదు అండి. ఆ టాపికే తీయనండి. నేను ఆ గ్రామ బిడ్డగా, ఆ గ్రామవాసిగా, పెద్దపల్లి నివాసిగానే ఉన్నాను తప్ప ఎన్ఆర్ఐ అనేది నేను బయటికి వెళ్ళి వచ్చాను. నాకు అంతో ఇంతో ఫినాన్షియల్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి 4 పైసలు సంపాదించుకున్నాను. సమాజ హితం కోసం నా ఆదాయంలో సగం ఇస్తున్నాను. ఏ లీడర్ ఇస్తున్నాడో రమ్మనండి. ప్రతి కార్యక్రమంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నల్ల మనోహర్ రెడ్డి ఉన్నాడు కనుక ప్రజలు నల్ల మనోహర్ రెడ్డిని కోరుకుంటారు. మీరు వద్దంటారా? ఏమన్నా మీరు వద్దంటే ఆగుతుందా? ఇంకెవరైనా వద్దంటే ఆగుతుందా? ప్రజల ఆశీర్వాదం, ప్రజాబలం ఉన్న రోజులు ఏ నాయకుడిని ఎవరేం చేయలేరు. తప్పకుండా ఇంకొకటి మీకు చెప్పాలి. ఇక్కడ మీరు ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ చూస్తున్నారు, బై ఎలక్షన్స్ కానీ ఇంకో దగ్గర కానీ. ఎప్పుడైనా డబ్బులు ఇవి అన్నీ ప్రభావం చూపుతున్నాయని మనం అనుకుంటున్నాం. కానీ అల్టిమేట్గా రిజల్ట్స్ ఏమొస్తున్నాయో మీకు తెలుసు. దాని గురించి నేను డెప్త్గా పోను, అది మాకు డెప్త్గా మాట్లాడడానికి. నియోజకవర్గంలో రాణించాలి ఒక సమాంతర పాలన అనేది మీకంటే ఒక క్యాడర్ ఉండాలా. అంత యూత్ ఏదో మీ వైపు ఉన్నారు కానీ పార్టీ క్యాడర్ మీ వైపు లేదు కదా. అసలు క్రియాశీలక కార్యక్రమాలకు మీరు దూరంగా ఉంటున్నారు. క్యాడర్ ఏడుంది? మీ దగ్గర ఉండే యూత్ తప్పితే పార్టీ క్యాడర్ ఎక్కడుంది అసలుకి? ఒకటేనండి, ఎలక్షన్లు, రాజకీయాలు ఇవన్నీ కాకుండా మనోహర్ రెడ్డికి అంటూ మనోహర్ రెడ్డి కోసం పనిచేసే వ్యక్తులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు అధికారంలో ఉన్న నాయకులతో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారితో కొన్ని పనులు ఉంటాయి. వాటన్నిటిని చేయించుకోవడానికి నేనే వాళ్ళని ఇబ్బంది పెడతలేను. నాతో తిరగమని వాళ్ళకి ఏ అవసరం ఉన్నా నేను చేసి పెడతాను. టైం వచ్చిన రోజు అందరు వస్తారు, అందరు ముందుకు వస్తారు. మనోహర్ రెడ్డి బలమైంది బలగమైందని మీరు చూస్తారు. కానీ కొన్ని ప్రిన్సిపల్స్తో పోతారు. మనోహర్ రెడ్డి కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టుకోవడే తప్పు అని మీరంటే ఒక ఎమ్మెల్యే ఉండంగా క్యాడర్ని డిస్టర్బ్ చేయడం అనేది కూడా పద్ధతి కాదు. చేయట్లేదు. ఏమంటున్న వాళ్ళకి ఏ అవసరం ఉన్నా నేను ఒక నాయకుడిగా, లీడర్ అంటే సాయం చేయాలి. మా దగ్గర లీడర్ ఎట్లున్నారు? ఒక్క నిమిషం. మా దగ్గర లీడర్ ఎట్లున్నారంటే, మా దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితి అంటే కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, కేసులు పెట్టుడు, కక్ష సాధింపు, డిపిఓకి చెప్పడం, ఇంకొకరికి ఆఫీసర్కి చెప్పడం, బిల్స్ ఆపియడం, కక్షలు, కార్పణ్యాలు, వాళ్ళ మీద సతాయించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. కనుక రాజకీయ నాయకుడు, ఏ నాయకుడైనా, ఒక ప్రజానాయకుడు ఎట్లుండాలంటే ప్రజాప్రతినిధికైనా తన కింది స్థాయి నాయకులకైనా ఇంత సాయం చేసేటట్టే ఉండాలి.
ఆ సహాయం చేసే నాయకుడే నల్ల మనోహర్ రెడ్డి. ఏనాడు కూడా ఏ మనిషికి కూడా నష్టం చేయని నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి. అందుకని నా బలం నాకు తెలుసు, నా బలగం నాకుంది, నా బలం నాకుంది కనుక ఎవరో మాట్లాడిన దాన్ని నేను పెద్దగా పట్టించుకోను. దాని గురించి నాకు పెద్ద వరి ఏం లేదు. ఎవరికి అన్యాయం చేయలేదు మీరు 100%. ఓకే, అందరూ మీ వైపు ఉంటారు, 100%. అవసరానికి వస్తారు. నమ్మకం కుదరాలంటే మొన్న పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి కూడా సీఎం కేసీఆర్ గారు వస్తే కనీసం మీకు ఆహ్వానం లేదు. మీ క్యాడర్ అయ్యో అన్న ఇక్కడికి కూడా రాలేదే. ఆహ్వానం లేదని మీరు ఎందుకు అనుకుంటారు? నాకు ఆహ్వానం ఉంది. మీకు ఆహ్వానం పార్టీ నుంచి ఉంటుంది. పార్టీ నాయకుడిని కనుక పార్టీ నుంచి ఉంది. పార్టీ ఎందుకు ఇస్తుంది? అక్కడ నుంచి మీకు రావచ్చు. మీ జిల్లా కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ నుంచి నేను నాకే జిల్లా కలెక్టర్ నుంచి ఓన్లీ ప్రజాప్రతినిధులకు వద్ద. మీరు ఇక్కడ ఒకటి మిస్ అవుతున్నారు. ఒకటే నేను ఇంతకు ముందే దాని మీద మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చినప్పుడే దాని మీద మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. మళ్ళీ మీరు ఏమంటున్నారు? సీఎం గారు వచ్చిన ప్రోగ్రామ్ కూడా నేను నా వంతుగా ఒక 5,000 మందిని గ్యాదర్ చేసిన యూత్ని. పార్టీ కార్యక్రమం మనం సక్సెస్ చేయాలి, ముఖ్యమంత్రి గారు వచ్చిన మన బలగం చూపించాలని నా వంతుగా నేను కూడా కార్యకర్తలతో కలిసి కూర్చున్నా. స్టేజ్ మీద పోయి కూర్చుండి ఇది చేసే కన్నా మనం ఇంత బలం కార్యకర్తలను మొబిలైజ్ చేయాలి, వాళ్ళందరితో కలిసి ధైర్యం నింపాలని ఆ కార్యకర్తలలో ఒక సామాన్యులాగా కూర్చున్న తప్పులేదు కదా. అలా మనం స్ట్రెంథెన్ చేయాలి పార్టీని. నా వంతుగా ఎమ్మెల్యే ఉన్న మిగతా నాయకులు కొద్దిమందిని మొబిలైజ్ చేసి నా వంతుగా కూడా 5,000 మందిని మొబిలైజ్ చేసిన ఆ మీటింగ్కి ఒక ర్యాలీ తీసుకొని వచ్చిన నేను. ఆ ర్యాలీలోనే వచ్చి ఆ జనాలలోనే కూర్చొని జనాలందరినీ కలిసిన నేను. అది ఇప్పుడు స్టేజ్ మీదనే కూర్చుంటే నేను నాయకుడు అనుకునే రోజులు ఇవి కాదు. మీకు తెలుస్తుందో తెలియదు, ప్రజలలో ఉండి ప్రజల కోసం కొట్లాడేటోడే నాయకుడు అయితే రానున్న రోజుల్లో అది ప్రూవ్ అవుతుంది 100%. దాన్ని మీరు ఈ ప్రోటోకాల్ ఏం కొట్లాడతారు అంటే నాకు అర్థం కాలేదు. సీఎం గారు వస్తున్న ముందు రోజు, పెద్దపల్లి కలెక్టరేట్ ప్రారంభ సీఎం గారు వస్తున్న ముందు రోజు మీరు మొత్తం ఫ్లెక్సీలతో నింపేశారు. మీ ఫ్లెక్సీలను మీరు కట్టిన గంటలోపే తీసి అవతల పడేసిచ్చారు ఎమ్మెల్యే గారు. కనీసం మీరు ప్రశ్నించలేకపోయారు. అదేదో పేపర్లలోనూ మీడియాలో వచ్చింది తప్పితే మీ వంతు మీరేం ప్రశ్నించలేకపోయారు. ఇంకా మీరేం పోరాటం చేస్తారు? అంటే మీరు హింసను ప్రేరేపించుతుండ్రా? కానీ మీకు మీరు హింసను ప్రేరేపించుతుండ్రా? చట్టానికి అతీతంగా ఉండాలంటారా, చట్టాన్ని అతిక్రమించాలంటారా? మీరు చెప్పండి. చట్టానికి అతీతంగానే మనోహర్ రెడ్డి అనే వ్యక్తి కాదండి నాగరాజు గారు. మనోహర్ రెడ్డి అనే వ్యక్తి చట్టానికి లోబడి ఉండే వ్యక్తి. చట్టం నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను. నేను 10 మంది తాగిచ్చి 10 మందిని తాగిచ్చి ఫ్లెక్సీలు చింపిండు. అందులో ఆయన ఫోటో కూడా. కానీ ఆ పని నేను చేయను, ఎందుకంటే అది మన కుటుంబం. అందులో కేసీఆర్ గారి బొమ్మ ఉంది, మన పార్టీ నాయకులందరి బొమ్మ ఉంది, నా బొమ్మ ఉంది, నీ బొమ్మ కూడా, ఎమ్మెల్యే బొమ్మ. అదే పనిని మనం చేస్తే మనం చట్టాన్ని చేతిలోకి తీసుకునేవాళ్ళు. చట్టం మీద గౌరవం ఉంది, పార్టీ మీద ఇష్టం ఉంది, పార్టీ మన కుటుంబం. ఎవరో నువ్వు నాకు తెలిసి అవగాహన లేని మనిషి, నీకు చేతనైతే నువ్వు 200కి 400 కట్టు, 1000 కట్టు. నేను 100 కట్టినా నువ్వు 200 కట్టు, నువ్వు 1000 కట్టు, తప్పులేదు. నీ బల ప్రదర్శన నేను ఉన్నా అని చూపించుకోవడానికి ఇంకా ఎక్కువ నువ్వు మొబిలైజ్ అయ్యి ఇంకో ఎక్కువ ఫ్లెక్సీలు కట్టుకో. కానీ చింపడం అనేది పెద్దపల్లిలో చీతు అనే మనిషి లేడు. ప్రతి ఒక్కరు దాన్ని విమర్శించారు. కామన్ మ్యాన్ నుంచి పెడితే, మీడియా నుంచి మొదలు పెడితే, రాజకీయంగా ఉన్న ప్రతిపక్షాల వాళ్ళు కూడా, ప్రతి నాయకుడు కూడా నువ్వేదైనా చెయ్యి, కానీ ఎదుటి వాళ్ళు చేసుకున్న దాన్ని చింపడం, ఇగ్గేయడం, తీసేయడం అనేది విచక్షణ ఉండి కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉన్నట్టు చేసే పని కాదు. ఇక దాని గురించి మీరు ఎన్ని చెప్పినా నన్ను చట్టాన్ని చేతిలోకి తీసుకోమంటే నేను కూడా ఆయన లెక్కని. మనోహర్ రెడ్డి కూడా అవగాహన లేని నాయకుడు అవ్వడం నాకు ఇష్టం లేదు. నాకు అన్నిటి మీద అవగాహన ఉంది, చట్టం మీద గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది. కనుక ఏది ఎవరికి శాశ్వతం కాదు. నాకు అధికారం వస్తుంది, తప్పకుండా ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. మంచి చేసుకుంటా. నేను అసలు ఫ్లెక్సీలే కట్టాను, కానీ నేను నా జీవితంలో అదొకటి రెండోసారి ఫ్లెక్సీలు కట్టాను. ఎందుకంటే మన అధినాయకుడు వస్తున్నాడు, తప్పకుండా మనం ఘనంగా స్వాగతం చెప్పాలి. ఏ కార్యకర్తకైనా అది అవకాశం ఉంటుంది, ఎవరైనా పెట్టుకోవచ్చు. నువ్వు ఒక్కడే పెట్టాలని రూల్ లేదు కదా. సరే, మీ ఆశయం ప్రోటోకాల్ అనేది పాటించాలి. చాలా చక్కగా ఉందండి, చాలా చక్కగా ఉంది. కానీ విలువలతో కూడిన రాజకీయం చేయాలని ప్రజల మీరు కేవలం సేవలు చేయడము, క్రికెట్ కిట్లు ఇవ్వడము, ఆసుపత్రి ఇవే కాదు కదా. ప్రజలు సమస్యలతో 100% మనోహర్ రెడ్డి ఉన్నాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. పెద్దపల్లి మండలము, ఓదేలు మండలం, మానేరు నదిలో ఇసుకను మొత్తం కూడా అటు నుంచి తరలించేస్తున్నారు. గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితి. టిప్పర్లు అవి ఆడ తిరుగుతూ వాతావరణం మొత్తం కలుషితం అయిపోతుంది. ఎంతోమంది చనిపోయారు కూడా. వాతావరణం కలుషితం అవుతుందని మానేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్జిటి కూడా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా వెళ్ళారు. అక్కడ
ప్రజలు గగ్గోలు పెడుతున్నా అక్కడ మీ ఎమ్మెల్యే పట్టించుకోరు, మీ ప్రభుత్వం పట్టించుకోరు, కనీసం ఇంత సర్వీస్ ఓరియంటెడ్ అంటున్నారు కదా మీరు. సర్వీస్లో భాగంగా, సేవలో భాగంగా మానేరులో బాధితులకు మీరు ఎందుకు బాసటగా నిలబడలేకపోతున్నారు? నిలబడ్డాను. నేను 2 సార్లు వెళ్ళాను ఆ ప్రాంతానికి. ఆ ప్రాంత వాసులు అందరితో మాట్లాడాను. నేను వెళ్ళలేదు, నాకు తెలియదు, నాకు అవగాహన లేదు అనేది అబద్ధం. కొద్దిమంది చేసే ప్రతిపక్షాల వాళ్ళు చేసే కామెంట్స్ అవి. నేను ప్రతి విషయం మీద క్షుణ్ణంగా నాకు అవగాహన ఉంది. శాండ్ పాలసీ అనేది స్టేట్ వైడ్ ఒకటే ఉంటుంది. కాకపోతే ఏమైందంటే ఎక్కువ క్వారీలు పర్మిషన్ ఇచ్చిండ్రు. అక్కడ 20 క్వారీలు ఇచ్చేది కాదు, 10 12 ఇస్తే కొద్దిగా మనకు ఇది ఉండు, వెహికల్స్ తక్కువ వస్తుండే. ఇప్పుడు వెహికల్స్ క్వారీకి 200 వెహికల్స్ వచ్చేవారు, ఆ రోడ్ సరిపో నిడివి సరిపోవట్లేదు. దానివల్ల ఏమైంది అంటే కొద్ది రోజులు రకరకాల ఇబ్బందులు ఉంటాయి మైనింగ్ అన్నప్పుడు. ఆ ఇబ్బందులన్నిటి మీద కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాటన్నిటినీ సరి చేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే రోడ్డు బాగలేదు, ఆ రోడ్డు గురించి కాంట్రాక్టర్కి విన్నవించాను. ఎవరైతే ఆ శాండ్ ఇసుక కాంట్రాక్టర్కి విన్నవించిన, ఆర్ఎన్బిఈతో మాట్లాడినా, అన్ని డిపార్ట్మెంట్స్తో, పిఓ టీఎస్ఎండిసి పిఓతో మాట్లాడినా. నేను మొన్న కూడా అల్టిమేటం ఇచ్చిన, ఆ రోడ్డు కొద్దిగా రిపేర్ చేయాలి, ప్రజలకు అసౌకర్యంగా ఉంది, అది చేయకపోతే నేను సొంత డబ్బులతో చేపిస్తానని కూడా చెప్పిన. ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళకి మండే నిన్నటి వరకు టైం ఇచ్చాను. నేను ఈరోజు ఇది మీతో ఇవ్వాలి ఇంటర్వ్యూలో, మళ్ళీ నేను రేపు వెళ్తాను. ఆ రోడ్ అట్లనే ఉంది అంటే ఇమీడియట్గా తప్పకుండా ప్రజలకు సౌకర్యం చేయడంలో ఏనాడు కూడా వెనకడుగు వేయలే. రోడ్ వేయించమంటే రోడ్ కూర్చుంటారా? లేదండి, నేను రోడ్ వేయించుతాను, రిపేర్ చేయిస్తాను నా సొంత ఖర్చులతో. ధర్నాలు చేయడం వల్ల రోడ్డు కాదు కదా, తప్పకుండా దాన్ని పాయింట్అవుట్ చేస్తాను. అక్కడ జరిగే ఆ రోడ్ వేయలేదు, ఎవరెవరు తప్పిదాలు ఉన్నాయో డిపార్ట్మెంట్ వాళ్ళని అడుగుతాను, తప్పకుండా టీఎస్ఎండిసి వాళ్ళని అడుగుతాను, కాంట్రాక్టర్ని అడుగుతాను, తప్పకుండా నేను ఆ పనిని చేపిస్తాను. తప్పకుండా ఇది 2వసారి చెప్తున్నాను. ఇంతకుముందు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ప్రజలకు సౌకర్యం చేయడం అనేదే నాకు ఇంట్రెస్ట్, దాని మీదనే అల్టిమేట్గా పనిచేస్తాను. ఇదంతా కూడా మీరు ఎమ్మెల్యే టికెట్ పై ఫోకస్తోనే చేస్తున్నారా? అవునండి, అవునండి. చేయొద్దా? మంచి చేసి లీడర్ కావద్దా? మభ్యపెట్టి లీడర్ కావాలా? అబద్ధాలు చెప్పి లీడర్ కావాలా? మీరు అడిగే క్వశ్చన్, మీరు అబద్ధాలతో లీడర్ అయ్యారా, ఎమ్మెల్యే అయ్యారా? అదండి ఉద్యమం టైం. ఉద్యమంలో కేసీఆర్ గారు బొమ్మ మీద అందరం గెలిచినాం. ఉద్యమం జాతిపిత తన పేరు మీదనే, జాతిపితనా? తెలంగాణ జాతిపిత 100% తెలంగాణను తెచ్చి ఇంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తూ, తప్పకుండా ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొద్దిమంది ప్రతిపక్షాలు తప్ప తెలంగాణ జాతి మొత్తం తప్పకుండా కేసీఆర్ గారికి ఆ క్రెడిబిలిటీ ఇస్తుంది. 100% కేసీఆర్ గారి పేరు మీద గెలిచినాం అందరం, గెలిచిన వాళ్ళందరం. దాసరి మనోహర్ రెడ్డి గారు అదే గెలిచారు. అవును, 100%. దానికి నేను బలగుద్ది చెప్తా. ఓకే, మరి దాసరి మనోహర్ గారికి ఏం ఇమేజ్, మీకు ఇమేజ్ ఉంది కదా, పార్టీ కార్యక్రమాల్లో మీరు వెళ్ళి పాల్గొనవచ్చు, మీరు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు చేయొచ్చు కదా. అంటే మనోహర్ రెడ్డి గారు అంటే భయపడి మీరు పార్టీ కార్యక్రమాలు చేయకుండా మినకుండిపోతున్నారా? భయం ఎవరెవరిని చూస్తే భయపడుతున్నారు, ఎవరెవరిని చూసి నల్ల మనోహర్ రెడ్డి గారు లేదండి. మీరు ఒక్కసారి పెద్దపల్లి నియోజకవర్గం వచ్చి మన నల్ల మనోహర్ రెడ్డి సేవలను చూసి భయపడుతున్నారు, నల్ల మనోహర్ రెడ్డికి వచ్చే పేరును చూసి భయపడుతున్నారు, నల్ల మనోహర్ రెడ్డికి ఉండే టైము, ప్రజలు ఇచ్చే ఈ సానుభూతిని చూసి భయపడుతున్నారు. కానీ జీవితంలో నేను ఎవరికి భయపడను, దేనికైనా అల్టిమేట్గా ఉండి కొట్లాడతాను, ప్రజల కోసం కొట్లాడతాను. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కేసులైనా, ఇప్పటి కేసులు పెట్టి ఇచ్చిండు, ఏమైంది? పిల్లలందరి మీద కేసులు పెట్టి ఇచ్చి ఏమైతుంది? బెదరని మీరు ఎక్స్ఎమ్మెల్యే చింతకుంట వెంకటరమణారావు గారు ప్రభుత్వం మీద ఎప్పుడు దుమ్మెత్తిపోతుంటే ఆయన కౌంటర్ ఇచ్చేది మీ ఎమ్మెల్యేలు, మీరు ఏ రోజు కౌంటర్ ఇరే? మరి ఆయన అంటే భయపడతారా? వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న దానిలో నేను మాట్లాడేది ఏముంటుందండి? ఇప్పుడు గవర్నమెంట్ మీద మాట్లాడినప్పుడు తప్పకుండా మాట్లాడతాను, కానీ ఎప్పుడు వ్యక్తిగతంగా మనోహర్ రెడ్డి గారు చేసే వాటి మీద, ఎమ్మెల్యే చేసే వాటి మీద మాట్లాడినప్పుడు నేను మాట్లాడడానికి ఏముంటుంది? వ్యక్తిగతంగా తను చేసిండా లేదా అనేది ఎమ్మెల్యే చెప్పుకోవాలి. గవర్నమెంట్ పరంగా వచ్చే విషయంలో తప్పకుండా కొట్లాడే ఏ నాయకుడైనా మా గవర్నమెంట్ మంచిగా పనిచేస్తుంది, బడి గుడి ఇవాళ రేపు అన్ని విషయాలలో, తాగునీటి విషయంలో కానీ, సాగునీటి విషయంలో కానీ, పేదలను ఆదుకునే విషయంలో కానీ, ఆ పెన్షన్స్ కానీ, కళ్యాణ లక్ష్మి ఏది తీసుకున్నా గవర్నమెంట్ అనేది అలా ఏ గవర్నమెంట్ చేయని బెనిఫిట్స్ అన్నీ పేద ప్రజలకు అందుతున్నాయి. ఈ దళిత బంధు తీసుకొని తప్పకుండా అన్నిట్లలో పేదల సంక్షేమం ఉంది. పేద ప్రజల నాయకుడు అంటేనే కేసీఆర్ గారు. దానిలో ఎవరో విజయరమణారావు మాట్లాడుతున్నో చేంజ్ కాదు, ఇంకొకరు మాట్లాడుతున్న చేంజ్ కాదు. 100% రేపు నేను కూడా మాట్లాడతాను. సమయం వచ్చినప్పుడు తప్పకుండా అన్నిటి మీద అవగాహన ఉంది. మా దగ్గర కరువు వచ్చింది లాస్ట్ 6-7 years బ్యాక్. ఒకటే 2-3 రోజులలో 28 బోర్వెల్ వేయించిన మంచినీటి సౌకర్యం కోసం, ప్రజల కోసం. అది ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఎక్కడ ఆపతుందన్నా, ఎక్కడ రోడ్డు అవసరం ఉన్నా, ఎక్కడ మంచినీటి సౌకర్యం అవసరం సొంతంగా చేసి, ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడైనా పిల్లలకు ఆడుకునే
గ్రౌండ్స్ విషయంలో కానీ స్కూల్స్కి సదుపాయాల విషయంలో కానీ నేను స్వచ్ఛందంగా చేస్తున్నా. భగవంతుడు నాకు ఆ శక్తి ఇచ్చిండు. మీరు అంటున్నారు మంచి చేసి లీడర్ కావాలనే దాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయాలి తప్పకుండా. అందరూ రొటీన్నే ఫాలో కమ్మంటున్నారు, మీరు కూడా నన్ను అదే అన్నారు, ఇట్లా అవుతారా అట్లా అవుతారా. నేను తప్పకుండా రొటీన్కి భిన్నంగానే పోతా, ప్రజల కోసమే పనిచేస్తా, మంచి కోసమే పనిచేస్తా, ధర్మం కోసం పనిచేస్తా, నీతి కోసం పనిచేస్తా. నేను మరి ప్రజలందరూ నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రానున్న రోజులలో రాజకీయాలు మారుతాయేమో, మార్చే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా అది చూస్తారు కదండి. మళ్ళీ నేను వస్తాను మీ దగ్గరికి, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను. చూడండి, నాకు ప్రజల ఆశీర్వాదం ఉండి ఒకవేళ ప్రజాప్రతినిధి వెళ్తే మళ్ళీ నాగరాజు గారితోనే ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తాను. మీరు హిందువా సార్? ఇదేం క్వశ్చన్ అండి, ఇది రాంగ్ అండి. మనోహర్ రెడ్డి మా తాతలు తండ్రులు అందరూ హిందువులే అండి. మీరు మళ్ళీ హిందువా అని అడిగితే నాకు డౌట్ వచ్చింది. కులాలు మతాలు లేవు కదండి. ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాజీ ఐపీఎస్, ఆర్ఎస్ ప్రవీణ్ గారు గురుకులాల కార్యదర్శిగా కూడా పనిచేశారు ఆయన. ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒకసారి జూలపల్లి మండలము ధూళికట్ట బౌద్ధరామం దగ్గర, బౌద్ధ స్థూపం దగ్గరికి వచ్చారు అనమాట. అక్కడికి వచ్చినప్పుడు అక్కడికి చాలామంది వచ్చారు. ఆ కార్యక్రమంలో మీరు కూడా చీఫ్ గెస్ట్గా ఏమో పాల్గొన్నారు. అక్కడికి మీరు కూడా వచ్చారు, మీరు కూడా గెస్ట్గా వెళ్ళారు. చీఫ్ గెస్ట్ కదా, మాకు గెస్ట్గా వెళ్ళారు. అన్నదాన మొత్తం అన్నము భోజన సౌకర్యాన్ని మీరే కల్పించారట. అక్కడ హిందూ దేవుళ్ళ పైన వాళ్ళు చాలా విమర్శలు చేశారు. అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. మీరు ఏమి కూడా ఖండించలేకపోయారు. ఎవరన్నారు ఖండించలేదని? మీరు చూడండి ఆ వీడియోలు, మీకు ఇస్తాను ఇప్పుడు, మళ్ళీ మీరు టెలికాస్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఖండించలేదు అనేది వచ్చింది కనుక 100% అదే స్టేజ్ మీద ఖండించిన. నా పుట్టుక హిందువునే అని చెప్పిన, చావు కూడా హిందువునే చేస్తాను. నేను శివభక్తుని, చాలా నేను అన్ని మతాలను గౌరవిస్తాను. నేను అట్లనట్లే మీరు నాగరాజు గారికి ఒకటి మిస్ అవుతున్నారు. నేను హిందువునే, నేను శివభక్తుని, చాలా దేవాలయాలు నిర్మించినాను, చాలా దేవాలయాలకు సాయం చేసినాను, ముందు కూడా చేస్తాను. ఇతర మతాలను కూడా గౌరవిస్తాను. ఎవరైనా కానీ ఇంకో మతాన్ని తిట్టొద్దు, ఇంకొకరినొకరు అగౌరవపరచుకోవద్దు, కించపరచుకోవద్దు. నీకు నచ్చిన మతాన్ని నువ్వు ఆచరించు, నీ ధర్మాన్ని నువ్వు పాటించు, కానీ ఇంకొకరిని తిట్టే అవకాశం నీకు లేదని అదే స్టేజ్ మీద నేను ఖండన ఇవ్వడం జరిగింది. దాన్ని యాక్చువల్గా కూడా ఆ ప్రోగ్రాంతో నాకేం సంబంధం లేదు. నేను అక్కడ మా పొలాలకు ఆనుకొని మా గ్రామం దగ్గర టూరిస్ట్ ప్లేస్ బౌద్ధ స్తూపం ఉంటుంది. ధూళికట్ట బౌద్ధ స్తూపం చాలా ఫేమస్ వరల్డ్ వైడ్. అయితే అదేమైంది, దానికి ఇంత ప్రాచుర్యం వస్తుంది టూరిస్ట్ ప్లేస్గా, అయితే ఇంత పిల్లలు రావడానికి పిక్నిక్ స్పాట్గా దాన్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో దానికి రోడ్ సౌకర్యం కావాలంటే సొంతంగా నేనే ఆ రోడ్డుకు ఒక 6 లక్షల రూపాయలు ఖర్చు అయినా నేనే సొంత డబ్బులు పెట్టి ఆ రోడ్ వేయించడం జరిగింది. అయితే ఏమైంది, అక్కడ ఆ రోడ్ వేయించి వాళ్ళకింత అక్కడ ఒక బుద్ధ విగ్రహం తెప్పించాను రాజస్థాన్ నుంచి, పాలరాతి విగ్రహం. దాన్ని తెప్పించి అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి దాన్ని అంతా నీట్గా చేసి ఆడ వాళ్ళు ఏం చెప్పారంటే, జ్ఞాన దీక్ష మేము వచ్చి పుస్తకం పట్టుకొని చదువుకొని పోతామని అన్న. ఈ మీటింగ్లు స్పీచ్లు తిట్టడాలు ఇవేవి లేవాడ. ఎవరైనా చదువుకోవడానికి వస్తాం, బుక్ పట్టుకొని రీడింగ్ చేస్తాము అంటే చదువుకోవడం తప్పు కాదు కదా. జ్ఞానదీక్ష అంటే చదువుకోవడం, దాన్ని మనం ఎలా తప్పు పడతాం? అక్కడ మాకు ఆ ప్రదేశానికి ప్రాచుర్యం వస్తుంది, ఇంత పబ్లిసిటీ అవుతుంది అన్న ఉద్దేశంగా నా పక్కకే ఉంటుంది. మళ్ళీ రైతులందరికీ సౌకర్యం అవుతుంది, రోడ్డు వల్ల కూడా, రోడ్ లేక కూడా ఇబ్బంది పడుతుంది. మెయిన్ ఇంటెన్షన్ ఆడ రోడ్ వేయాలి, ఆడికి కొద్దిమంది టూరిస్టులు రావాలి, ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేది మనం రెడీ. కులాలు మతాలు, నాకు అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే. నేనేమంటున్నా అంటే, మనం పుట్టిన హిందువుగా పుట్టినాం, హిందువుగానే ఉంటాం, ఇంకొకరిని గౌరవిస్తాం, అది తప్పుగా. ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా చేసే చర్యలకు మనం బాధ్యులం ఎట్లయితే, నన్ను అక్కడికి పిలిచింది మీరు ఇన్ని చేసిండ్రు కనుక మీకు గౌరవించుతాం, మీరు మాకు ఈ సౌకర్యాలన్నీ చేసినందుకు మీకు శాలువా కప్పి గౌరవిస్తాం అంటే ఆడున్నాను తప్ప నాకు ఆ ప్రోగ్రామ్తో సంబంధం లేదు, ప్రవీణ్ కుమార్ గారితో సంబంధం లేదు. ఆడ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అంతే, సన్మానం కోసం. మళ్ళీ అది మా ప్రాంతం సన్మానం ఇష్టం కాదు, లేదు మీరున్నారండి సార్, ఇలా మీరు కొన్ని సోషల్ యాక్టివిటీస్ ఇంకోటో చేశారు, ఒక ఆర్గనైజేషన్ మిమ్మల్ని పిలిచిండ్రు, ఒక సంఘం వారు పిలిచిండ్రు, అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళ ఇచ్చే గౌరవాన్ని వద్దంటారా పుచ్చుకుంటారా? మీరు చెప్పండి నాకు. ఎవరైనా, నేను ఇంకా ఎక్కువ సోషల్ వర్క్ చేస్తాను కనుక ఎవరు పిలిచి నాకు ఆ సన్మానాలు మళ్ళీ దాని నుంచి ఎక్స్పెక్ట్ చేయడము, ఈ నిస్వార్థంగా సేవ చేయడం ఇష్టం. నేను ఇది శాల్వాలు ఇవి కప్పొద్దనే చెప్తాను. ఏదైనా ఉంటే ఆ 100 రూపాయలు ఇంకో పనికొచ్చేదానికి పెడదామనే దానిలో. కానీ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాం కనుక ప్రతిదీ మిలిటరీ రూల్ పెడితే మనల్ని వద్దంటారనే పరిస్థితులలో కొద్దిగా జనాలు ఏది చేసినా వాళ్ళు ఏది చెప్పినా కొద్దిగా గౌరవించి వాళ్ళ ప్రేమను కూడా స్వీకరించే పద్ధతే తప్ప అందులో శాల్వాలు సన్మానాలు నాకు కూడా పెద్దగా వీటి మీద నమ్మకం లేదు, వాటితో పెద్దగా అయ్యేదేం లేదు. ఓకే, మీరు హైదరాబాద్లో ఉంటామని చెప్పారు కదా, పెద్దపల్లికి వెళ్ళి వస్తామంటున్నారు. మీ గ్రామంలో మీరు
సేంద్రీయ వ్యవసాయాన్ని ఎక్కువగా చేస్తున్నాం అంటున్నారు. ఏంటి అంటారు? ఇప్పుడు అందరూ పెస్టిసైడ్స్ ఎక్కువ, రసాయనాలన్నా ఎక్కువ వాడుతున్నారు కదా, మీకు ఎందుకు సేంద్రీయ వ్యవసాయము అసలుకి చాలా మక్కువ అంటే అసలుకి మీరు? అయితే ఇప్పుడు మనం అందరం భోజనం చేస్తున్నాం, మన కల్చర్ మనకు ఇంతకుముందు ఉన్న మన తాతలు తండ్రులు ఆచరించింది ఇంత ఇబ్బడిగా రసాయనాలు పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడలేదు. అది నాకు కొద్దిగా నేను చిన్నప్పటి నుంచి హెల్త్ కాన్షియస్ అండి. అంటే ఆరోగ్యంగా ఉండాలి, దానికోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడంలో తప్పు, టైం పర్మిట్ చేస్తుంది కనుక మా ఫాదర్ కూడా కొద్దిగా మా ఫాదర్ లక్షణాలే నాకు వచ్చినాయి. ఇందులో చాలా సౌమ్యంగా ఉంటారు. ఎదుటి మనిషి మాట్లాడిస్తే తప్ప మాట్లాడరు, అవసరం ఉన్నంత వరకే మాట్లాడతారు. రాజకీయాల్లో పనికిరాదు కదా అంటే తన నుంచి నేర్చుకున్నది ఏంటంటే నేను డిఫరెంట్. నేను ఫాదర్ నుంచి నేర్చుకున్న ఆర్గానిక్ ఫార్మింగ్. అంటే నేను కూడా ఎదుటి వాళ్ళని విమర్శించాను, ఎదుటి వాళ్ళను ఇబ్బంది పెట్టాను, సాయం చేసే గుణం వచ్చి. అట్లానే మా ఫాదర్ గత 10 సంవత్సరాల నుంచి అక్కడ ఊర్లో దాదాపుగా మాకు అందరికీ, మా సిస్టర్స్కి, మా ఫ్యామిలీ అందరికీ కూడా ఆర్గానిక్ రైస్ పంపిస్తాం. ఇక్కడ నేను ఎర్రవెల్లి దగ్గరలో నాకు దామరకుంటలో ఒక ఫామ్ హౌస్ ఉంది, దానిలో నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను. మా వైఫ్ వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు, అన్ని పనులు అక్కడ పని వాళ్ళు ఉంటారు. నేను కూడా సాటర్డే సండేస్ టైం దొరికినప్పుడు అలా వెళ్ళి అన్ని రకాల పండ్ల చెట్లు పెట్టుకున్నాం, ఆర్గానిక్ అన్ని రకాల కూరగాయలు పెట్టుకుంటాం. దాదాపుగా అన్ని చెట్లు ఉన్నాయి, జామ, ఇదేంది రేగు, దానిమ్మ, బొప్పాయి. దాదాపు డ్రాగన్ కూడా పెట్టాము. డ్రాగన్ ఉంది, కానీ మామిడి తోట ఉంది, అన్నీ ఉన్నాయండి. మన ఇదేంది దీన్ని ఏమంటారు, కేసరి, ఇవైతే మన దగ్గర రెగ్యులర్గా తోతాపురి, అన్ని రకాలు ఉన్నాయి. ఫలసాయం బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. అన్నీ ఒక 4 దేశీ ఆవులు ఉంటాయి, 4 దేశీ బర్రెలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి, అన్ని రకాల జంతువులు, పక్షులు ఉంటాయి. చాలా లేదండి, ఏదైనా పెంచడానికే అన్నిటినీ ఇష్టం. బాతులు, అన్ని రకాల జంతు పక్షి ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు. నేను ఇదేదో ఇక్కడ ఒక చిన్న చెట్టు పెట్టి ఫోటోలు తీసి, నా ఊర్లో 4000 చెట్లు పెంచానండి. చెట్లు అండి, మంచి చెట్లు, అన్ని రకాల చెట్లు నాటారా, మొక్కలు నాటారా? మొక్కలు నాటినాం, చెట్లు అయినాయి. మంచి చెట్లు అంటే మనకు పనికి వచ్చాయి, వేప, ఏదైతే అల్లనేరేడి. ఎందుకంటే కొన్ని పక్షులు బతకాలి, వేప వల్ల కూడా కొన్ని పక్షులు బతుకుతాయి, అల్లనేరేడి వల్ల కూడా కొన్ని పక్షులకు ఆహారం దొరుకుతుంది. అదే మనం ఒక్కలమే బతుకు కాదు, నలుగురిని బ్రతికిస్తూ బతకాలనే దానిలో ముందుంటాడు. పర్యావరణంలో ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో మనమే బ్రతకాలి, స్వార్థంగా బతకాలి, అన్నిటిని కొట్టేస్తున్నాం. చీమ కడితే కాలు కింద పడి నలిపేస్తున్నాం. మనోరెడ్డి అది కూడా తప్ప దాటుకొని వెళ్తారా? ఎస్, తప్పకుండా. అంటే నాకు ఇష్టం ప్రతి జీవిని, ప్రతి క్రియ కనిపిస్తే ఆగి దాటి వెళ్తారు. ఎస్, 100%. దాని ఇంత పక్కకు మీదికి వస్తే తీసి మెల్లగా కింద వేసేస్తా. ఇప్పుడు నేను రోడ్డు మీద యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, డాగ్స్ చాలా కుక్కలు చనిపోతూ ఉంటాయి రోడ్ యాక్సిడెంట్. దాన్ని ఏం చేస్తారంటే దాన్ని తొక్కిచ్చి పోతూనే ఉంటారు. నేను ఆ సందర్భంలో ఉన్నప్పుడు దాన్ని తీసి రోడ్డు పక్కన వేసి ఆడ గుంత చేసే అవకాశం ఉంటే కొద్దిగా అక్కడ వేసిపోదు. ఓకే, అంటే మళ్ళీ దినాలు కూడా చేస్తారు దానికి. దినాలు, వారాలు ఎందుకండి? ఒక సాటి ప్రాణం పోయిన ప్రాణం మీదకి వెళ్ళి మళ్ళీ తొక్కిచ్చి మనం రాక్షసత్వాన్ని పొందడం తప్ప కనీసం దాన్ని పక్కకేసే సిస్టమ్ లేదు. ఇది గవర్నెన్స్ నుంచి చేయొచ్చు, సాటి మనిషిగా మనం కూడా చేయొచ్చు. 1-2 నిమిషాలు దానికి సమయం. రేపు మనకే యాక్సిడెంట్ అవుతుంది. వీడియో కోసం చెప్తున్నారా, నిజంగా చేస్తారా అవన్నీ మీరు? అరే మీరు ఆ వీడియోలు కూడా ఉన్నాయి, మేము చేసిన ఫొటోస్ కూడా ఉన్నాయి రెగ్యులర్గా. అట్లాంటివి చెయ్యాలని నేను మెసేజ్ పెడతాను అందరికి. ఏది కూడా రియలిస్టిక్ లైఫ్లో నేను రెండోది కోణం ఉండదు నా లైఫ్లో. రెండో మనిషి ఉంటాడు మనోరెడ్డి, ఏదైనా నిర్మోహమాటంగా చెప్తాడు కనుకనే నాకు శత్రువులు ఎక్కువ. మీ ఊర్లో శ్మశాన వాటిక నిర్మించారంట, ఒక గుడిని కూడా కట్టించారంట. ఎక్కడైనా కూడా నిజంగా ప్రజా హితం కోసము ఈ రాజకీయాల అవగాహన ఆలోచన లేకముందు నుంచి నా గ్రామాన్ని మోడల్ గ్రామంగా చూడాలనేది, నేను ఎదిగితే, నేను చిన్నప్పుడు ఒక శివాలయం ముందు దండం పెట్టి, దేవుడా నేను ఎదిగితే నీకు ఈ దేవాలయాన్ని నిర్మిస్తాను. ఆ చిన్ననాటి కోరికను మా జూలపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఆ శివాలయాన్ని నిర్మించి నేను ఆ రోజు మొక్కుకున్నాను, నేను ఎదిగితే ఈ దేవాలయాన్ని నిర్మిస్తాను. నా విలేజ్ కూడా అదే, నేను డెవలప్ అయితే తప్పకుండా నా గ్రామాన్ని అభివృద్ధి చేసి అన్నిట్లలో ముందుంచుతా అని. ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక మోడల్ గ్రామ పంచాయతీ కట్టేది ఉంది. మిగతా నేను ఒక ఫంక్షన్ హాల్ 2 కంప్లీట్ చేసి కోనారావుపేట అనేది మోడల్ విలేజ్గా
అన్నిట్లలో మా ఊరిని ఒక ఆరోగ్య గ్రామం అనే కార్యక్రమాన్ని బట్టి వాళ్ళకి అవగాహన అన్నిటి మీద కల్పించి నిరోధక శక్తి పెంచుకునే విధానం ఏందనే దాని మీద ఫస్ట్ మా ఊరి నుంచి స్టార్ట్ చేసి ఆ కార్యక్రమం ద్వారా ప్రజలు ఎట్లా ఉండాలి, మన ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద మన ఊరికి మనం ఎట్లా నీట్నెస్ ఏదైతే ఇప్పుడు అందరూ పరిశుభ్రత ఈ స్పెషల్ డ్రైవ్ ఆఫీసర్స్ చెప్తూనే ఉంటారు, కార్యక్రమాలు అయితే అయినా మళ్ళీ చెత్త రోడ్డు మీద పడేస్తాం. అట్లా కాకుండా ఇది నా బాధ్యత, సామాజిక బాధ్యత. నేను కూడా సభ్య సమాజంలో ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ పాపం మున్సిపల్ వర్కర్స్కి బర్డెన్ తప్పియాలి. పాపం మనం ఏదన్నా కంపల్షన్ సిచ్యువేషన్లో ఉన్నది కాకుండా సామాజికంగా మనం అది చెయ్యాలన్న ఉద్దేశంతో మనకు ఆ బాధ్యత ఇది ఇప్పుడు మనం పోయే రోడ్డు, మనం ఉండే పరిసరాలు రేపు మళ్ళీ మనమే తిరుగుతాం కదా శుభ్రంగా ఉంచుకో. ఆ ఫారిన్ కల్చరు అన్ని వెస్టర్న్ అన్నీ నేర్చుకొచ్చుకుంటున్నాం, మంచిని నేర్చుకుంటలేం. వాళ్ళు ఎంత నీట్గా ఉంచుకుంటారు, ఎంత క్రమశిక్షణతో ఉంటారు, అవి మన దేశంలో రావాలి. అవి సెల్ఫ్గా రావాలనే దాని మీద కొట్లాడేటోడే నల్లమనూరు. వీటన్నిటి కోసం బాధ్యతగా వీటన్నిటి మీద అవగాహన కల్పించాలి. ఒక గ్రామాల నుంచి స్టార్ట్ చేసి అన్ని గ్రామాలకు దీన్ని విస్తరించాలి. పర్యావరణ హితమైన వినాయకులు పెట్టడం కానీ, పర్యావరణ హితమైన మట్టి దుర్గాదేవులను పెట్టడం కానీ, వీటన్నిటి మీద కూడా మన దేవుళ్ళు మనం కాపాడుకోవాలి. మన ప్రకృతి ఇప్పుడు వాటర్ని కంటామినేట్ చేసి కలుషితం చేస్తున్నాం, అవే నీళ్ళు మళ్ళీ మనం తాగుతున్నాం. అన్ని మనల్ని మనం చంపుకునే కార్యక్రమాలు చేస్తున్నాం. అవి చేయొద్దు, మనల్ని బ్రతికించుకునే కార్యక్రమాలు చేద్దామనుట్లో నల్ల మనోహర్ రెడ్డి ముందు ఉంటాడు. దానికి మీ అందరి సహకారం ఇంక్లూడింగ్ మీది కూడా కోరుతున్నాను. ఖచ్చితంగా. నాకు చిరంజీవి గారు బాగా తెలుసు అండి. అయితే నేను చిరంజీవి గారికి తెలియదు. చిరంజీవి సార్ ఎవరెవరికి తెలిసినా ఎవరెవరికి తెలియక నల్ల మనోహర్ రెడ్డి గారు కేసీఆర్ గారికి తెలుసా? మీకు కేసీఆర్ గారికి తెలుసా? నల్ల మనోహర్ రెడ్డి గారు ఇన్ని చేస్తున్నారు, మన పార్టీకి బలం అవుతారు, ఒక మంచి నాయకుడు, సేవా తత్పరత కలిగిన నాయకుడు అని కేసీఆర్ గారికి ఎప్పుడైనా గ్రహించారా? నాగరాజు గారు కేసీఆర్ గారితో నేను కొద్ది రోజులు వ్యక్తిగతంగా దాదాపుగా ఉద్యమం టైంలో రోజు తన దగ్గర కూర్చునేది. కొన్ని విషయాలు కూడా లండన్ గురించి, ఆ కల్చర్ గురించి, అన్నిటి విషయాల మీద తనతో నేను డిస్కస్ చేసి నన్ను వ్యక్తిగతంగా ఇష్టపడతారు. అంత మాత్రాన మనోహర్ రెడ్డికి సీటీఎల్ ఎమ్మెల్యే సీటీఎల్ ఏదనే మనోహర్ రెడ్డి గారు కేసీఆర్ గారికి మనోహర్ రెడ్డి గారు తెలియదు అనడం అయితే కరెక్ట్. ఎవరైనా విమర్శకులు చేసే మాటలు అవన్నిటిని పట్టుకుంటున్నారు. మీరు నల్ల మనోహర్ రెడ్డి అనే వ్యక్తి తెలుసు. నల్ల మనోహర్ రెడ్డి గారు కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితమైన ఫాలోవర్ అని తెలుసు అని మీరు ఫీల్ అవుతున్నారు అని అంటున్నారు అందరూ. కేటీఆర్ గారు ఫీల్ కావడం లేదు. అలా వారు ఫీల్ అవుతాలేను అంటే వారు అనుకోవట్లేదు అని మీకు ఎవరు చెప్పారు? మీరు అనుకుంటున్నట్లు ఎవరు? విమర్శకులే. ఎక్కడ వచ్చే పాయింట్ అయినా విమర్శకుల నుంచే వస్తుంది కదా. విమర్శకులు అంతమంది మనోహర్ రెడ్డిని అనడానికి ఏం లేదు. మనోహర్ రెడ్డి తెల్ల కాగితం, మనోహర్ రెడ్డిని ఏమన్నా తెల్ల షర్ట్ వేసుకున్నారు. అందరు పొలిటీషియన్స్ వేసుకుంటారని వేసుకోలేదండి. కామన్గా ఆడ అలవాటు అయిపోయింది. ఓ వైట్ షర్ట్ అనేది వాళ్ళు కద్దరు వేసుకుంటారులేండి. మీరు మామూలు కామన్గా నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను. నేను ఈ డ్రెస్ వేసుకొని పోవాలి, ఈ అపియరెన్స్ ఉండాలి, లగ్జరీస్, కంఫర్టీస్, ఈ బ్రాండ్ ఉండాలి, ఆ బ్రాండ్, అవన్నీ ఇవి లేవండి. సాదా సీదా ఒక్కొక్క రోజు నిజంగా కూడా టైం పర్మిట్ చేసుకుని స్నానం చేయకుండా కూడా అట్నే వెళ్ళిపోతుంది. స్నానం కూడా చేయకుండా అని ఏం చేస్తాం మరి? అక్కడ ఎమర్జెన్సీ మళ్ళీ వచ్చినాక చేస్తాం. అంటే అట్లా నేను ఇది పర్టికులర్గా ఇట్లనే ఉండాలి, ఇట్లయితేనే పోతా, ఈ డ్రెస్ వేయాలి, షాప్ టీపీ వెనక కాన్వాయ్ పెట్టుకొని హార్ట్ బీట్ అని నలుగురు ఇటు ముందటుండి. ఇప్పుడు అదే క్రేజ్ అయిపోయింది. యూత్ని కూడా ప్రజలను కూడా కోరేది ఆర్భాటం చేసేటోళ్ళకన్నా ఆపదకు వచ్చేటోళ్ళను, మీకు సమయం ఇచ్చేటోళ్ళను, మిమ్మల్ని గౌరవించేటోళ్ళను, మీ మీద ప్రేమ చూసేటోళ్ళని ఎక్కువ గౌరవించండి. సమాజంలో ఏమైందంటే వాడు పెద్ద బంగ్లా కట్టుకున్నాడు, ఈయన ఈ ఇల్లు కట్టుకున్నాడు, ఈయన ఈ కారు కొన్నాడు, ఈయన ఈ లగ్జరీస్, ఈయన ఈ చెప్పులు వేసుకున్నాడు, అప్పుడు అవిటి మీద వేసి ఆ ఫోటోలు పెట్టి అవి దింపుతారు. అవి కాదు సమాజానికి అవసరమైన. ఎక్కడ మంచిది మీరు మర్చిపోయారు ఏంటండి? ఇవన్నిటికన్నా మించినది మర్చిపోయారు ఏంటండి? ఏ నాయకుడు మాకు బిర్యానీ పెడుతున్నాడు, మందు పోస్తున్నాడు, నోట్లు ఇస్తున్నాడు, మా అవసరాలకు తీరుస్తున్నాడు అంటే మీరు అనుకున్నట్టు 20% ఉందండి. ఆ 20% మెజారిటీ కాదు కదా. మనం ఆ 20% ఫాలో అవుతున్నా, మీరు ఎక్కువ చూపిస్తున్నారు. మీరు చాలా అన్ని చక్కగా చెప్తారు. నియోజకవర్గంలో అదే అంటారంట ప్రతిరోజు, ధర్మం అధర్మం, ధర్మం అధర్మం వల్ల. అంటే నాగరాజు గారికి ధర్మం గెలవడం ఇష్టం లేదు కనుక లాస్ట్ గెలుస్తుంది ధర్మం. పాపం అంత ఓపిక ఉండాలి కదా పాపం. నాకుందండి. ఎప్పుడు ధర్మం కోసమే 15 ఏళ్ళ న్యాయంగా ప్రజలను వాడుకొని లీడర్ అయితే అవుదాం అనుకోలే, ప్రజలకు సేవ చేసే లీడర్ అవుదాం అనుకున్నాను కనుక ఈ 15 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా, సేవ చేస్తున్నా. మీరు సేవ చేస్తున్నారు. ఇప్పుడు టికెట్ రేసులో మనోహర్ రెడ్డి గారికి మనోహర్ రెడ్డి గారే పోటీనా, దాసర్ మనోహర్ రెడ్డి గారితో పోటీనా?
నాకు ఎవరితో పోటీ లేదండి. నేను పార్టీకి సేవ చేసిన, నియోజకవర్గానికి సేవ చేసిన, ఎలాంటి నష్టం ఎవరికి చేయలే, ఎలాంటి అవినీతి చేయలే. నాకు తెలిసిందల్లా ఒకటి సాయం చేయడం, అందరినీ కలుపుకుపోవడం, అందరినీ మనవాళ్ళుగా ఇది చేయడం తప్ప. వాళ్ళు అనుకుంటున్నారు నన్ను శత్రువు అని, కానీ అందరితో మంచి రిలేషన్ ఉన్న ఏకైక నాయకుడు పెద్దపల్లి నియోజకవర్గంలో నల్ల మనోహర్ రెడ్డి. మంచిని కోరే నాయకుడు. ఇక వాళ్ళు ఎవరేమనుకున్నా వాళ్ళ పర్సెప్షన్ ఎట్లున్నా నేను పట్టించుకోను. నాకు దాంతో ఫైనల్గా ఒకటేనండి, మీరు గుడి కట్టిస్తున్నారు, బడి కట్టిస్తున్నారు, శ్మశాన వాటికలు కట్టిస్తున్నారు, ప్రజలకు మంచి విషయాలు ఆపదలో కరోనా సమయంలో ఏ నాయకుడు బయటికి రాలే. నల్ల మనోహర్ రెడ్డి అనే వ్యక్తి దవాఖానలు తిరిగిండు, అంబులెన్స్ పెట్టిండు, మెడికల్ కిట్స్ ఇచ్చిండు, గ్రాసరీస్ ఇచ్చిండు. చాలామందిని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అన్ని సెగ్మెంట్ల ప్రజలను కాపాడి. అది కాకుండా మొన్న వర్షాలు వచ్చినప్పుడు కూడా ఏదైతే వాళ్ళు గుడిసెలలో ఉండే నిరుపేదలు చాలామంది తిండికి ఇబ్బంది పడ్డారు, భోజనం పెట్టిండు, గ్రాసరీస్ ఇచ్చిండు, డబ్బుల రూపకంగా ఇచ్చినాం. బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకు గవర్నమెంట్ 3,000 ఇచ్చింది, నేను 2,000 ఇచ్చిన. అట్లా కాకుండా చాలామందికి ఒక 600 పరదాలు ఏదైతే పైన కప్పుకోవడానికి మంచి పెంకుటిళ్ళు కూడా ఉరిసే పరిస్థితి. అంత వర్షాలు ఉండే. ఈసారి ఉన్నన్ని వర్షాలు ఎప్పుడు లేవు మనకు. ఆపద సమయంలో కూడా మనోహర్ రెడ్డి ఉన్నాడు. ప్రతి గ్రామం తిరిగినాం, ఎక్కడి నుంచి ఫోన్ వచ్చినా గ్రామాలకు వెళ్తారు, గ్రామాల్లో ప్రజలకు అండగా ఉంటున్నారు. ఎవరింట్లోనే చనిపోతే వాళ్ళలో బరియల్స్ కావాల్సినది, ఫెనరల్స్ కావాల్సినవి, డబ్బులు ఆర్థిక సాయం చేస్తారు. అంతే. ఇవన్నీ అందరూ కొంతమంది చేస్తూనే ఉంటారు. మీరు ప్రత్యేకం కాదు, అదిన్నే చెయ్యాలని నేను చెప్తున్నాను. నాయకుడు అంటే నాయకుని నిర్వచనం మీరు ఒకసారి చెప్పండి, నేను నేర్చుకుంటాను. నాకు తెలియదు, మీరు చెప్తే. నాయకుడు అంటే నాకు తెలిసిన నిర్వచనం. సరే, నేను ఇదే అని చెప్పాను. అంటే జర్నలిజం చదివింది కనుక మీకు ఎక్కువ తెలిసి ఉండాలి మంచి నాయకుడు అంటే ఏంది, ఎట్లుండాలని. నాకు తెలిసిన నాయకుడు 100% ప్రజలతో ఉండాలి, ప్రజల ఆపదలో ఉండాలి, ప్రజలకు మంచి చేయాలనేది ఉండాలి, అబద్ధాలు చెప్పకూడదు. ఇవన్నీ కాదండి, ప్రజలకు అందుబాటులో ఉండాలి అంతే. 100% అందుబాటులో ఉండాలి. అవసరాలను కూడా ఫేక్ ప్రామిస్ చేసి వెళ్ళిపోతే నాయకుడు ఎట్లయితాడు? మా దగ్గర ప్రామిసెస్ చేసిపోయిన నాయకులు చాలా మంది ఉన్నారు. ఫేక్ ప్రామిసెస్ గురించి పక్కన పెడతాము. ఇప్పటి వరకు పెద్దపల్లి నియోజకవర్గంలో జరగని అభివృద్ధి ఏంటి? నల్ల మనోహర్ రెడ్డి గారికి అవకాశం వస్తే మీరు చేయాలనుకుంటున్న అభివృద్ధి అండి. రాష్ట్ర ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ఇచ్చే హామీలతో పని లేదు. కేవలం పెద్దపల్లి నియోజకవర్గంలో ఇది చేస్తే పెద్దపల్లి నియోజకవర్గం డెవలప్ అవుతుంది, ఇది నా మైండ్లో ఉన్న బ్లూ ప్రింట్. ఇంతవరకు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. నేను ఎమ్మెల్యే అయితే ఇది చేస్తాను, చేసి చూపిస్తాను అని చెప్పడానికి ఏముంది? 100%. ఇప్పుడు ఏదైతే కరీంనగర్లో ఏదైతే సివిల్ హాస్పిటల్లో ఉన్న ఏదైతే ఫెసిలిటీస్ ఉన్నాయో పెద్దపల్లి హాస్పిటల్లో ఉన్నాయి. ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ఉండాలనేది మనోహర్ రెడ్డి కోరిక, ఒక జనరల్ ఫిజిషియన్ ఉండాలనేది మనోహర్ రెడ్డి కోరిక. అవసరమైతే నా ఎమ్మెల్యే శాలరీ నుంచి అయినా నేను ఒకవేళ ప్రజాప్రతినిధిగా ఎలక్ట్ అయితే దానికే కేటాయించి సుల్తానాబాద్లో ఒక హాస్పిటల్ ఉంది. ప్రజలను ప్రైవేట్ హాస్పిటల్కి చిన్న అవసరాలకు ఏదైనా పెద్ద ఇప్పుడు సర్జరీస్ కోసం ఇంకా ఏదైనా వేరే రిలేటెడ్ కానీ చిన్న ఏదైతే ఈ అపెండెక్స్ కానీ ఇట్లాంటి చిన్న సర్జరీస్ ఏదైనా యాక్సిడెంట్స్ అయినప్పుడు ఆర్థోపెడిక్కి సంబంధించినవి కానీ జనరల్గా ఫీవర్స్ వచ్చినప్పుడు ఇట్లాంటి డెంగ్యూ అవి వచ్చినప్పుడు కూడా ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ చేసే విధానాన్ని గైనకాలజిస్ట్ పర్మనెంట్గా ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు, కానీ ఓపీ చూసే సిస్టమ్ కూడా ఎక్కువ మటుకు ఓన్లీ సర్జరీస్ ఈ మన ప్రసూతి వీటికే ఎక్కువ సమయం వాళ్ళు కేటాయించాలి. ఒకళ్ళు కాకపోతే ఇద్దరు అపాయింట్. ఆ గవర్నమెంట్ అంటే హాస్పిటల్స్ ఫంక్షనింగ్స్ని ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా తీర్చిదిద్దాలనేది పెద్దపల్లి జిల్లా కేంద్రంలోది. అలాగే సుల్తానాబాద్ది ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కూడా మోడల్ హాస్పిటల్ ఆడ కూడా అందుబాటులో అన్ని సౌకర్యాలు ప్రజలకు ఏదైనా ఎమర్జెన్సీ నీడ్ ఉన్నా ఆ నుంచి పెద్దపల్లికి వచ్చే వరకు మనకు కొద్దిగా ఆక్సిజన్కి సంబంధించి కానీ ఏదైనా ఫెసిలిటీస్ అనేటివి ప్రొవైడ్ చేయాలనేది కోరిక. అట్లా కాకుండా కొన్ని రోడ్లు ఇప్పటికి కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అయినా డెవలప్మెంట్ బాగా అయింది, ఇంకా కూడా చేయాల్సిన రోడ్స్ ఉన్నాయి. ఆ రోడ్ ప్రయారిటీ బేసిస్ మీద ఉన్న కొన్ని రోడ్స్ చేయాలనుకుంటారు పర్టికులర్గా. ఫర్ ఎగ్జాంపుల్ భూపాలపట్నం నుంచి నాగులపల్లి చీమలపేట పోయే రోడ్ గత 15 సంవత్సరాలుగా అది నెగ్లెక్షన్కి గురవుతుంది. 2 టర్ముల నుంచి అడుగుతూనే ఉన్నాం, అది కావట్లేదు. దాన్ని చేయాలనేది ఇంకొక 2-3 రోడ్లు అట్లనే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళే రోడ్ కూడా బాగాలేదు. ఎక్కడికి వెళ్ళే రోడ్ మన ఇటు నుంచి ఇదేమి జాఫర్ ఖాన్పేట నుంచి అటు వెళ్ళే రోడ్ కూడా బాగాలేదు. వెన్నంపల్లి రోడ్ కూడా కొద్దిగా డ్యామేజ్. ఇంకా ఒక 10-15-20 గ్రామాల రోడ్లు మెయిన్ రోడ్స్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయి ఉన్నాయి. ఏదైతే డబుల్ రోడ్స్ కూడా వాటన్నిటిని జూలపల్లి నుంచి ఇటు కాచాపూర్ వరకు రోడ్ కూడా బాగాలేదు. మళ్ళీ వెంకట్రావుపల్లి ఈ నిమ్మనపల్లి దాకా వచ్చే నిట్టూరు నిమ్మనపల్లి టర్నింగ్ వరకు కూడా ఆ రోడ్ బాగాలేదు.
అవన్నిటిని చేయాలనేది నా కోరిక. అవన్నిటిని మంచి ప్రయారిటీ బేసిస్ మీద చేయాలనేది. అట్లనే కొద్దిగా ఈ వాటర్ ఫెసిలిటీ విషయంలో కూడా రైతులకి చెక్ డ్యామ్స్ అన్నీ అయితే తప్పకుండా ఇరిగేషన్ వాటర్ విషయంలో కొద్దిగా ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బందిని కూడా తొలగించాలనేది నా కోరిక. 100% ఇంకా కూడా ఎడ్యుకేషన్ మీద గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ స్ట్రెంథెన్ చేసి, ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, వాళ్ళ ఆలోచనలు ఎట్లుంటాయంటే నా పడి నడవాలి, గవర్నమెంట్ స్కూల్ ఎట్లా పోయినా ఏం లేదని ప్రజలు మాట్లాడుకుంటారు. నేను మాట్లాడింది నేను ఎవరిని విమర్శించను, ప్రజలు అనుకుంటున్నారు ఈయనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కనుక మిగతా గవర్నమెంట్ రంగాన్ని నెగ్లెక్ట్ చేస్తున్న, పెద్దపల్లికి ఎలాంటి స్కూల్స్ని గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్ని వీటిని రానివ్వట్లేదు అనే ఒక కామెంట్ ఉంది. దాని మీద ప్రజలు అందరూ అట్లాంటివి ఏం లేకుండా ఏ స్కూల్నైనా అన్ని ఇప్పుడు బీసీ గురుకులమే కానీ మైనార్టీ గురుకులమే కానీ ఇంకా కూడా మాకు సరిపోకపోతే ఇంకో 2 యూనిట్స్ ఎక్కడైనా మండల్ హెడ్ క్వార్టర్స్ దగ్గరలో కూడా పెట్టే ఆలోచన. ఆ విధంగా ప్రజలకు విద్య వైద్యం విషయంలో, ఈ సాగునీటి రంగం విషయంలో, రోడ్ల విషయంలో ఇక కొన్ని పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళినప్పుడు సమస్యలు చెప్తా ఉంటారు, అవన్నిటిని నోట్ చేసుకుంటున్నాను. వికలాంగులందరినీ నేను అడాప్ట్ చేసుకున్నాను నియోజకవర్గంలో. ప్రతి ఒక్కరికి ఏది ఎవరికి అవసరం ఉన్న ఇయరింగ్ మెషిన్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, స్టడీ మెటీరియల్ కానీ, చదువుకునే విద్యార్థులకు కట్టెలు, చేతికర్రలు కానీ, వీల్ చైర్స్, ట్రైసైకిల్స్ ఇవన్నిటిని ఇస్తున్నాను. కంటిన్యూస్ ప్రాసెస్గా ఇస్తాను. ఇప్పుడు కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎట్లనో చేసుకోగలుగుతారు, ఏదో అవకాశాన్ని అందిపుచ్చుకోగలరు. కానీ వీళ్ళు పాపం వైకల్యంతో బాధపడుతూ భగవంతుడే చిన్న చూసినా కానీ వాళ్ళని పట్టించుకునే వ్యవస్థ గవర్నమెంట్ నుంచి కొన్ని అందుతున్నాయి బెనిఫిట్స్. ఇప్పుడు వికలాంగులకు 3000 పెన్షన్ కానీ ఇంకా మన గవర్నమెంట్ బాగా చేస్తుంది. ఇంకా కొద్దిమందికి సదరంలో లేనోళ్ళు ఈ పక్షవాతం వచ్చి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా నియోజకవర్గంలో జిల్లా నుంచి కూడా వేరే దగ్గర నుంచి కూడా నాకు ఫోన్ చేస్తే తప్పకుండా వాళ్ళకి అవసరమైంది వికలాంగులు ఎవరెక్కడి నుంచి ఫోన్ చేసినా నా వంతుగా సాయం చేస్తున్నా. మానవతా ధర్మాన్ని నిర్వర్తిస్తాను. మానవత్వం ఉందండి. 100% మానవతావాది మనోహర్ రెడ్డి. మానవతావాది మనోహర్ రెడ్డి. మీరు ప్రేమ వివాహమా? అవునండి. ఓకే ఓకే. మీ భార్య అంటే మీ శ్రీమతి గారిని వివాహం చేసుకుంటారు, ప్రేమించి వివాహం చేసుకుంటారు, ఆస్తి బాగా కలిసి వచ్చిందంటే మీకు? నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. లండన్ నుంచి రాకముందు నుంచి నేను హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశాను. హైదరాబాద్ అన్ని పక్కలలో నేను సైట్స్ కొన్నాను, అమ్మినాను. ఇవాళ నేను కంటిన్యూస్గా అదే రియల్ ఎస్టేట్ మీద ఉంటే మనోహర్ రెడ్డి దగ్గర ఎవరు ఎక్స్పెక్ట్ చేయనని డబ్బులు ఉంటుండే. కానీ నా దగ్గర ఉన్న డబ్బులు ఎన్ని ఉన్నా కానీ అది ₹1 ఉన్నా 10 రూపాయలు ఉన్నా కానీ సమాజానికి ₹5 ఇచ్చే నాయకుడు. ఎవరి ద్వారా కలిసి రాలేదు, ఎవరికి ఏమి దొరకక ఏదో ఒకటి మాట్లాడాలని మనోహర్ రెడ్డి మీద ఏది చెప్పడానికి లేదు, ఏదో ఒకటి చెప్పాలని రూమర్స్ క్రియేట్ చేయడం, ఎదుటి మనిషిని బదనాం చేయాలని 100% నేను ఎక్కడెక్కడ సైట్స్ కొన్నాను, ఎక్కడెక్కడ సైట్స్ అమ్మినాను, అందరూ బిగ్ షాట్స్కే అమ్మినాను, అందరూ వెల్ నోన్ పర్సన్సే. నాకు ఎక్కడెక్కడ ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినాయని అన్ని చట్టబద్ధంగా చేసిన వ్యక్తి నల్లమనోహర్. చట్టాన్ని గౌరవించే వ్యక్తి. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా, ఎవరిని రూమర్ చేసినా భయపడను. దానికి ఎవరు ఆ మీనింగే తెలియదు. ఎవరండి మా ఎమ్మెల్యే అంటే అదే చెప్పిన, ఎవరంటే ఎవరు భయపడుతురో మీరు ఇప్పుడు నియోజకవర్గానికి వచ్చి చూస్తే తెలుస్తుంది. రోజు ఒకటే పేరు తలుస్తున్నారు. ఏ పేరు తలుస్తురో మీరు పోతాడు ఒకసారి రికార్డు. నల్ల మనోహర్ రెడ్డి అంటేనే అందరికి భయం ఉంది నియోజకవర్గంలో. నల్ల మనోహర్ రెడ్డి అంటే ప్రతిపక్ష నాయకులకు భయమే. దేనికి భయమో చెప్తాను. నల్ల మనోహర్ రెడ్డి చేసే సేవ, నల్ల మనోహర్ రెడ్డి ప్రజలకు ఇచ్చే టైం అది మేము అందుకోలేకపోతున్నాం అనే భయం. మనోహర్ రెడ్డికి ప్రజలలో బాగా పేరు వస్తుంది, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనే భయం. మనోహర్ రెడ్డి ఎక్కడ ఆపతున్నా ఫస్ట్ కాల్ మనోహర్ రెడ్డికి పోతుంది, ఆ భయం. మనోహర్ రెడ్డి ఏది చెప్పినా చేస్తున్నాడు, నో అంటలేడు, ఆ భయం తప్ప ప్రజల మంచి కోరే నాయకుడు. నేను ఎవరికి నేను భయపడేది ఒక్కటే, ప్రజలకు ఏదైనా హామీ ఇచ్చినప్పుడు అది తీర్చలేని టైం వచ్చో 4 రోజులు లేట్ అవుతున్నప్పుడు అప్పుడు భయపడతాను. అరే నేను ఒక హామీ ఇచ్చినా దాన్ని తీర్చాలి కదా అనే భయం నాలో ఉంది. అదొక్కటే భయం ఉంది నాకు, వేరే భయం. అందరూ ప్రజా నాయకుడు అనిపించుకుంటే ప్రజలకు భయపడాలి, ప్రజలకు సేవకుడుగా ఉన్నప్పుడు ఎవరైనా రాణిస్తారు. నేను ఇంతకుముందే చెప్పాను, మీరు మళ్ళీ అదే అడుగు. మనోహర్ రెడ్డికి 2 జీవితాలు లేవు. రియలిస్టిక్ లైఫ్, చెప్పడం చేయడం ఆచరించడం, ఇవి 3 ఉంటాయి తప్ప చెప్పడం చేయడం ఇది ఇంకో ఆప్షన్ లేదు, ఇంకో ఆలోచన లేదు. అదే ఆప్షన్లో నేను కోరుకుంటా. అందరి ఆరోగ్యం గురించి ఆలోచించే మనోహర్ రెడ్డి గారి యొక్క ఆరోగ్య రహస్యం ఏంటి? ఏం లేదండి, ఎక్కువ వెజిటేరియన్ ఫుడ్, రోజుకు 5 రకాల ఫ్రూట్స్, ఒక కప్ మిల్క్, ఒక గ్రీన్ టీ. ఓకే. 100% మంచి డైట్. ఆయిల్, షుగర్, సాల్ట్, మసాలాస్ ఇవేవి టచ్ చేయాలి. షుగర్ తినను, ఆయిల్ తినను. ఆయిల్ ఉంటే పక్కన పెట్టేస్తాను, షుగర్ ఉంటే పక్కన. కర్రీస్ అవన్నీ ఎలా వండుతారు? కొద్దిగా సాత్వికంగా ఉంటాయి మా ఇంట్లో, నా కోసం. మా ఇంట్లో కూడా అందరికి అదే అలవాటు అయిపోయింది. అయ్యో, మా ఫ్యామిలీలో అందరు. నాన్ వెజ్ తింటారా? నాన్ వెజ్ తింటాను. ఫిష్ అప్పుడప్పుడు ఫంక్షన్స్లో, మటన్
అన్నీ తింటాను కానీ సాత్వికమైన. నాన్ వెజ్ ఉందనుకో, ఫంక్షన్కి వెళ్ళి ఆడ కొద్దిగా మసాలా స్పైసీ కారం ఎక్కువైంది అనుకో, సాంబార్ కర్డ్ అంతే, స్పైసీ తినరు. ఎస్, ఎక్కువ కొద్దిగా నా టైంని నేను కొద్దిగా బిజీ ఉండడానికి ఏదో పని చేసుకోవడం, అన్నిటి మీద ఎక్కువ టైం స్పెండ్ హెల్త్ మీద ఎక్కువ టైం స్పెండ్ నిద్ర ఉండట్లేదు, టైంకి భోజనం కూడా కావట్లేదు, అయినా బ్యాలెన్సింగ్ కొద్దిగా ఉన్న దానిలో వ్యాయామం ఏం చేస్తారా? టైం దొరికినప్పుడు ఎక్కడైనా రైల్వే గేట్స్ ఉన్నాయి మా దగ్గర, ఇక పర్టికులర్గా వాకింగ్ పోయే టైం దొరకట్లేదు, ఆ రైల్వే గేట్ పెట్టదంటే నడుచుకుంటూ వెళ్ళిపోతా, దిగిపోతే అందరూ ఓ 2 కిలోమీటరు అట్లా నడుస్తూ పోతా ఉంటారు. ఎక్కడన్నా అవకాశం ఉన్న కాడ ఊర్లు తిరుగుతూ ఉంటారు, రోజు ఒక 20 గ్రామాలు 15 గ్రామాలు తిరుగుతూ ఉంటాం. తిరిగిన దగ్గర ఎట్లా నడుస్తూ ఉంటాం, పోతా పాస్ అవుతూ ఉంటాం, ఇళ్ళ దగ్గర కట్టి డిస్టెన్స్ రోజు ఒక 5 కిలోమీటర్లు అయితే తిరుగుతాను. 100% ఐ బిలీవ్ ఇన్ గాడ్, ఐ బిలీవ్ ఇన్ మన ప్రజాస్వామ్య వ్యవస్థను నమ్ముతాను, దేవుని నమ్ముతాను, అన్నిటి మీద నమ్ముతాను. శివభక్తుడిని బాగా ఇష్టం, అన్ని దేవాలయాలు సందర్శన పోయి వచ్చిన శివాలయాలని. సోమవారం నాన్ వెజ్ తింటారా? మళ్ళీ లేదండి, ముట్టుకరా, ఉపవాసం ఉంటారా? కార్తీక మాసం ఈ ఫుల్ మంత్ కూడా ఏం తినరు, ఉపవాసం ఉంటారా? ఉపవాసం ఏం లేదండి, ఫుల్ టైం 3 టైమ్స్ మంచి ఫుడ్ తీసుకుంటారా? ఓకే ఓకే. అంటే ఎక్కువ భక్తి, అన్ని కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, ఈ స్వామీజీలను తీసుకురావడం, వాళ్ళందరినీ గౌరవించడం, వాళ్ళందరితో ప్రవచనాలు చెప్పి సమాజంలో కొంచెం మంచిని పెంపొందిద్దామన్న ఇదిలో నన్ను నేను బిజీ ఉంచుకుంటాను. ఎప్పుడు కూడా సమాజ హితం కోరుతా, ఎందుకంటే విలువలు తగ్గుతున్నాయి సమాజంలో. అందరికీ నేను ఒక్కరినే బ్రతకాలి, ఎదుటోళ్ళని ఏం చేసినా ఓ మనిషిని చంపైనా బ్రతకచ్చు అన్నట్టు పోతున్నా. అట్లా కాకుండా నలుగురు బ్రతకని ఇస్తూ మనం బ్రతికితే అందులో సంతృప్తి ఉంటుంది అని చెప్పి చేయించగలుగుతున్నాను. కొన్ని విషయాలలో సక్సీడ్ అయ్యాను, అది సంతోషంగా. ఓకే, మొత్తం మీద తీసుకుంటే మీ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? నేనున్నాను మీకోసమని నల్లా మనోహర్ రెడ్డి భరోసాని ఇస్తూ ఇచ్చే సందేశం ఏంటి? ఎస్, నాగరాజు గారి ద్వారా తప్పకుండా మరి చాలా ఇంటర్వ్యూస్ చూశాను, మీ అన్ని రకాల మనుషులను మీరు ఇంటర్వ్యూ చేశారు. అందులో నల్ల మనోహర్ రెడ్డి అనే వ్యక్తి మానవతావాది. మనోహర్ రెడ్డి మీరు అనుకోకూడదు, ప్రజలు అనుకోవాలి. నేను నా స్వభావం అంటే నా ఆలోచన కూడా అదే ఉంటుంది కనుక మానవతావాది అంటే మీకు ఎందుకు నచ్చలేదో నాకు అర్థమవుతలేదు నాగరాజు గారు. మీరు దాన్ని మీ ప్రజలు నేను వాటికి వచ్చినప్పుడు మీ ప్రజలు అంటే నాతో బాగుంటుంది. నన్ను నేను నాగరాజు గొప్ప జర్నలిస్ట్ అనుకుంటేలా మీలాంటి వారు అంటే నాకు ఆనందం. ఎస్, 100% అనుకుంటున్నారు, ఫ్యూచర్లో అది చూస్తారు మీరు. ఎస్, నేనేం చెప్తానంటే ప్రతి మనిషి పుట్టుక మన చేతుల్లో ఉంటుంది, చావు మన చేతుల్లో ఉంటుంది కనుక బ్రతికిన రోజులు ఎదుటివారితో మాట పడకుండా, ఎదుటివారికి నష్టపరచకుండా బ్రతికిన 4 నాళ్ళు నలుగురిని బ్రతికిస్తూ బ్రతకడం బ్రతుకు అనేది నా ఉద్దేశం, నా యొక్క ఇది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఏది చేసినా సంచలనం, ఒకరోజు సంచలనం లాగా సమాజంలో విలువలు తగ్గుతున్నాయి. ఆ విలువలను పెంపొందించడానికి ఎవరో ఒకరు పూనుకోవాలి. ఆ పూనుకున్న వ్యక్తే మనోహర్ రెడ్డి. సమాజం బాగుండాలంటారు, బడి బాగుండాలంటాడు, గుడి బాగుండాలంటారు, వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలనుకో, మనిషిని బ్రతికిచ్చి నాయకుడు అయిదామనుకో. 100% ఇవాళ రేపు మనుషులను చెడగొట్టి నువ్వు ఎట్లున్నా మంచిగా నా ఎంబడి తిరుగు అనే నాయకుడు. నేను పని చేసుకోమని చెప్తా. నా ఎంబడి మీరు ఇప్పుడు నా ఎంబడి లేకున్నా నా బలం మీరు, నాకు సమయం వచ్చినప్పుడు నాతో రండి, మీ పని చెడగొట్టుకొని నాతో రావద్దు అని చెప్పే నాయకుడు. గ్రామాలను ఆర్థికంగా పరిపుష్టం చేయాలి, కొద్దిగా ఈ పాడిని ఏదైతే ఈ గేదెలను పెంచడం కానీ అందరికీ పాలు కావాలి. ఆకాశం నుంచి ఊదిపడుతున్నాయండి పాలు. ఎవరు బర్రెలను పెంచలేరు, ఆవులను పెంచలేరు, ఎట్లా వస్తాయి అవి? కనుక ఏదైతే వెనుకటి వ్యవస్థ ఉందో ఆర్థికంగా గ్రామాలప్పుడు మంచిగా ఉండే, ఆరోగ్యంగా ఆ విధానాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయాలి. గ్రామాలను అర్బనైజేషన్ ఎక్కువ అవుతుంది, అందరు వచ్చి పట్టణాలలో పడుతుంది, దాన్ని తగ్గియాలి. ఎంప్లాయ్మెంట్ సోర్స్ అనేది ఊళ్ళల్లోనో యువత కూడా ఉపాధి అవకాశాలు అక్కడనే వెతుక్కోవాలి ఉన్న దానిలో అనే దానిలో దాని గురించి అవకాశాలు క్రియేట్ చేయాలి, దాని మీద కొట్లాడాలి, దాని మీద ఎక్కువ సమయాన్ని కేటాయించాలనుకునేవాడు నల్ల మనోహర్. ఏదైతే ఇప్పుడు సమాజంలో ఈ తల్లిదండ్రులను చాలామంది చూస్తలేరు, మనల్ని చిన్నప్పుడు గారాభంగా వచ్చి గోరుముద్దలు పెట్టి చేసింది. చాలామంది ఏం చేస్తున్నారు, నెగ్లెక్ట్ చేసి వాళ్ళను పక్క షెడ్లలో పడేయడం, దవాఖానలకు తీసుకుపోవడం, వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ బాగోగులు చూస్తలేదు. నేనేం చెప్తానంటే చిన్నప్పుడు మనల్ని ఎట్లయితే తల్లిదండ్రులు పెంచి పోషించి మనల్ని పెద్ద చేసి మనం బాగుండాలనుకోరు, వాళ్ళని కూడా చిన్నపిల్లల్లాగా మనం ఆ వయసు వచ్చినాక చేతగానితనంలో చూసుకోవాలని, వాళ్ళకు అందుబాటులో ఉండాలి. అమెరికాలో ఉండి నేనేదో పంపిస్తున్నా అంటే ఆ ప్రేమ రాదు కదా. ఎక్కడున్నా కానీ కొద్దిగా వాళ్ళకి చేతగాని వయసులోనన్నా మనం చేతోడు అదోడుగా ఉండి వాళ్ళని కాపాడుకోవాలి. అది మానవతా ధర్మం, దేవుడు అదే చెప్పిండు మనకు.
మన కన్నా తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవాలని చెప్పే నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి. ఊళ్ళలోకి పోయినప్పుడు రోడ్లు బాగుండాలి, అన్నిటి కోసం మంచినీటి వ్యవస్థ బాగుండాలి అని కొట్లాడే నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి. ఏదైతే ప్రజలు ఈ రోజులలో కొన్ని వ్యసనాల అంబర్ అనేది ఒకటి గుట్కాలు, రకరకాల గుట్కాలు తిని మహిళా తల్లులు అందరూ ఆరోగ్యాలు పాడు చేసుకు, అట్లా కాకుండా మీరు అందరూ ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పినారు. మద్యం కూడా ఎక్కువ తాగద్దని, అకేషనల్గా ఏదైతే ఫంక్షన్గా సోషల్గా తాగేదాన్ని తప్పు. ఏదినికైనా కానీ ఒక లిమిటేషన్ పెట్టుకోవాలి. విచ్చలవిడితనం, ఎదుటి వాళ్ళను హింసించడం, ఈ రకరకాల కొద్దిమంది చాలా వరకు మా దగ్గర ఇప్పటికీ ఈ 15-20 రోజులలో 10-15 మంది ఆత్మహత్యలు చేస్తారు. మనం కొట్లాడాలి బ్రతుకుతోటి. ఏ సమస్య ఉన్నా ఏ శాశ్వతం కాదు, అది ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దానికోసం ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవాలి, ఎవరు సాయం తీసుకోవాలి. నాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే తప్పకుండా అట్లాంటి విషయాలలో సాయం. ఆర్థికంగా ఈ జూదం ఆడడం, పిల్లలందరూ ఆన్లైన్ బెట్టింగ్, రకరకాల వ్యసనాలకు ఇదవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్స్ కానీ ఇది కానీ కార్డ్స్ ఆడడం ఆన్లైన్లో, ఇవి మన భవిష్యత్తును ఫోన్ అనే సాధనం ద్వారా నాశనం చేసుకుంటారు. దాన్ని మితంగా వాడి అవసరానికే ఫోన్ వాడాలి. ఇట్లాంటి జూదం ఆడొద్దు. జీవితంలో కష్టపడాలి, సంపాదించుకోవాలి, సేవ్ చేసుకోవాలి. దాన్ని లైఫ్ని మిజరబుల్గా మార్చుకోవద్దు. మనది మనమే ఒక పద్ధతి ప్రకారం జీవితాన్ని నడుపుకోవాలని యూత్ను అందరినీ మిగతా పెద్దవాళ్ళు కూడా చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ కలవ అట్లాంటి పద్ధతులను మనల్ని నాశనం చేసే వ్యవస్థను కాకుండా మనల్ని బాగుపరుచుకునే వ్యవస్థను అందరూ సిస్టమ్ని రూపొందించుకోవాలి. ఆ విధంగా ముందట్టుకు పోవాలని కోరుకునే నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి. నేనేమంటానంటే ఇంకా కూడా స్వార్థంతో బతకడం బ్రతుకు కాదు, నలుగురిని బ్రతికిస్తూ బ్రతకాలని కోరుకునే నాయకుడు నల్ల మనోహర్ రెడ్డి. చాలామంది ఏం చేస్తారంటే ఎదుటి మనిషి, నేను బ్రతకడానికి ఎదుటి మనిషిని ఏమైపోయినా పర్లేదు, నష్టమైనా పర్లేదు మాటలు చెప్పి వాళ్ళని రకరకాలుగా మభ్యపెట్టి ఇలా నేను నాయకుడిగా ఎదగాలని వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్తాను. మనం లీడర్ అయినా కానీ ఎదుటి మనిషి కళ్ళలో సంతోషం చూసి లీడర్ అయింది, వాళ్ళని బాగు చేసి లీడర్ అయిన సంతృప్తి వేరుంటుంది. అది అందరికి అర్థమవుతలేదు. రొటీన్గానే పోతున్నాం మనం అందరం. ఆ రొటీన్కి భిన్నంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, మంచిని పెంపొందించాలి, గ్రామాలలో అందరినీ బాగుపరచాలి, వ్యవస్థను బాగుపరచాలి, బళ్ళను బాగుపరచాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని కొద్దిగా ఈ సైకాలజీ సబ్జెక్టులు పెట్టి ఏదైతే ఇప్పుడు మనం ఏవైతే మానవతా విలువలను అన్నింటినీ మర్చిపోతున్నా అదొక సబ్జెక్టుగా చెప్పాలి. తప్పకుండా పర్టిక్యులర్గా తల్లిదండ్రుల విషయంలో కానీ, ఈ గురువుల విషయంలో కానీ, పర్యావరణ విషయంలో కానీ అవగాహన. అందరు కార్లు, బంగ్లాలు, పర్యావరణ బిల్డింగ్లు కట్టడు, అపార్ట్మెంట్లు కట్టడు ఇదే చేస్తున్నారు. వారికి ఉన్న పరిస్థితులలో కూడా 4 చెట్లు పెంచే పని చేస్తలేరు, పర్యావరణాన్ని కాపాడే పని చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడెక్కడ పడేస్తున్నారు, కన్స్ట్రక్షన్ వ్యర్థాలు ఎక్కడెక్కడ పడేస్తున్నారు. నాకెందుకులే, నేను ఒక్కరిని బాగుంటే అయిపోతుంది. మరి ఆ సమాజంలోనే మనం అందరం ఉన్నాం, అదే గాలిని మనం అందరం పీల్స్తున్నాం. కనుక నేను కూడా ఒక బాధ్యుని అనే బాధ్యత తీసుకొని ఈ సమాజాన్ని ఒక దేవాలయంగా భావించి ఆ దేవాలయం బాగుండాలని కోరుకునే దానిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరుకునే నాయకుడు నల్ల మనోహర్. ఓకే, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి గారు. మీరు ఇచ్చిన సందేశము, చేసిన హితబోధ ఎంతమంది అందుపుచ్చుకొని మీ మార్గంలో నడుస్తారో భవిష్యత్తు నిర్ణయిస్తుందని మనం అంతవరకు తప్పకుండా నాగరాజు గారు మంచిని కోరుకుంటారా లేదా అని నాకు కావాలి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe, I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.